సరేరా, నువ్వైతే తొందరపడి ట్రేడ్ చేయకు, నేను చెప్తే ఎప్పుడు చేయాలను, మళ్ళీ నిన్నలా డబ్బులు ఓడుకోకు చెప్తున్నా. సరే ఉంటా మరి, బాయ్. అరే నాని, పేపర్లు న్యూస్ వచ్చింది కదరా, స్టాక్ మార్కెట్లో 1000 కోట్ల నష్టం వచ్చిందట కదరా. అవునా, అక్కడ రష్యాకి యుక్రెయిన్కి వార్ అవుతుంది కదా నాన్న, ఆ వార్ వల్లనే మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది. అవునా నాని, మరి నువ్వు కూడా పెట్టుబడి పెట్టినావా నాన్న? ఏమైనా లాస్ వచ్చిందారా నిన్న? లేదు నాన్న, నాకు మార్కెట్ డౌన్ అవుతుందని ముందే అనిపించింది, అందుకే నిన్ననే మార్కెట్ తగ్గుతాయని ట్రేడ్ తీసుకున్నా, 8,000 ప్రాఫిట్ వచ్చింది. ఇట్లా మార్కెట్ తగ్గుతాయని కూడా తీసుకోవచ్చారా? ఉన్నానా, మార్కెట్ తగ్గుతాయని తీసుకోవచ్చు, మార్కెట్ పెరుగుతాయని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. బేసిక్గా దీన్నే ట్రేడింగ్ అంటారు. అవునారా, మరి ఇంకేముంటాయి నాన్న, నువ్వెట్లా ట్రేడింగ్ చేస్తావురా? నానా, మార్కెట్లో బేసికల్గా ఏంటిదంటే స్టాక్స్లో కొని అమ్మి సంపాదిస్తా, ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసి సంపాదిస్తా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ కూడా చేస్తా. ఇన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు నాన్న. అరే నువ్వు చెప్పేది నాన్న మంచిగా అనిపిస్తాం, కానీ నాకు ఏమవుతుందో తెలియదు, ఒకసారి వివరంగా చెప్పు నాన్న. ఇప్పుడు స్టాక్స్ అంటే ఏంటిది అంటే నీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి అంటే, టాటా కంపెనీ ఉన్నది నాన్న, అది కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే వచ్చే 6 నెలల్లో ప్రాఫిట్స్ ఉంటుందా లాస్ ఉంటుందా అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సపోజ్ ప్రాఫిట్స్ ఉంటుందా మనకు అర్థమైపోయింది అనుకో, దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం, దాన్ని షేర్లు కొంటాం. ఇప్పుడు ఇవాళ టాటా షేర్ వాల్యూ 3,000 రూపాయలు ఉన్నది నాన్న. సపోజ్ 6 నెలలలో అది ప్రాఫిట్స్ వస్తా అనుకో, అంటే 3,000 పోయి 3,500 4,000 అయితే అనుకో, మనకి మిగతా పైసలని ప్రాఫిట్ కింద లెక్క, అంతే. ఇక ఈ ట్రేడింగ్ విషయానికి వస్తే మార్కెట్లో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి నాన్న, దాన్నే నిఫ్టీ 50 అంటాం. ఇక ఈ బ్యాంకులనే కలిపి బ్యాంక్ నిఫ్టీ అంటాం నాన్న. ఇంకా ఈ నిఫ్టీ 50లో బ్యాంక్ నిఫ్టీలో కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే మన మార్కెట్ ఎప్పుడు అప్ అవుతుంది ఎప్పుడు డౌన్ అవుతుంది అని తెలిసి అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం, అంతే. ఇక మ్యూచువల్ ఫండ్స్ అంటావా నాన్న, నీకు నీ భాషలు చెప్పాలంటే చిట్టి కట్టినట్టు, నెలకు 4,000 చిట్టి కడతాం కదా, ఇదే డబ్బులు మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెడతాం, అంతే. ఈ చిట్టీలలో అనుకో మనకు తక్కువ వడ్డీకి వస్తాయి కదా నాన్న, అది మ్యూచువల్ ఫండ్స్ అనుకో ఒక 10-20 సంవత్సరాలు కట్టుకుంటా పోతా ఉంటే ఒకటేసారి ఎక్కువ వస్తాయి మనకు, అంతే. ఇన్నుంటాయా బిడ్డ, మరి నువ్వైతే జాగ్రత్త నాని. సరే నాన్న, అయినా నీకు అర్థం కావాలని ఇట్లా మన వాడుక భాషలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న, అంతే. కానీ ఇంకా చాలా ఉంది నేను నేర్చుకోవాల్సింది. అరే 9 అవుతుంది కదా, ఇంకో పావు గంటలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. చెల్లాయ్ అన్నా, చెల్లె మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అవుతుంది, ఆ ఛాయ్ తీసుకొని రారాదు. సరే అన్నయ్య. నానా నువ్వు కూడా ఛాయ్ తాగుతావా అని పెట్టుకురావాలా? తాగుతా బిడ్డ, ఛాయ్ పెట్టి బాబు, ఛాయ్ తాగి పొలం దగ్గర దాకా వేస్తా. అబ్బా, ఇవాళ సింగపూర్ మార్కెట్ బాగానే ఉన్నది, అంటే మనది కూడా పాజిటివ్గానే ఉన్నట్టు. అమ్మా, మూడుదంకులు వస్తాడు, వచ్చిండాని? వచ్చిండు బిడ్డ. అవునానే అమ్మ, ఆ గ్రిల్స్ ఎక్కిస్తే సగం పని అయిపోతుంది. కరెంట్ ఆయన ఎప్పుడు వస్తున్నాడు? అవును బిడ్డ, కరెంట్ ఆయనకు పైసలు ఇవ్వండి రాడట. అమ్మ, ఆయన ఇంకా పనే చేయలే, పైసలు అడుగుతాడానే? పని చేపించుకొని పైసలు లేకుండా ఏం చేస్తామటనే? అందరు ఒక్క లెక్క ఉంటారా బిడ్డ, ఇవాళ రేపు పైసలు చేతులెత్తనే వస్తాండ్లు. మరి ఎట్లనే అమ్మా, ఇప్పటికే ఇంటి పేరు మీద 10 లక్షలు అయినాయి, ఇంకెంత అవుతాయి? ఇక ఇండ్ల కష్టాలకి ఇక 1-2 లక్షలు అవుతాయి కావచ్చు బిడ్డ. ఇంకా 2 లక్షలు అవుతాయని అమ్మ, ఎట్లనే ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? అదే బిడ్డ, ఎవరన్నా అప్పటికి తీసుకుందాం, ఇంత చేసినాం దీనికన్నా ఆగితే ఎట్టుంటుంది బిడ్డ. సరే అమ్మా, నేను కూడా మా వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుతా. సరే బిడ్డ, అడిగి తెలుసుకో. ఇప్పటికే ఫుల్ అప్పులైనాయి, మళ్ళీ ఎవరిని అడగాలి ఇప్పుడు? అమ్మా, ఆ చిట్టీల బుక్ తీసుకొని రావే. బిడ్డ, ఈ నెల చిట్టి పైసలు అన్ని వసూలైనాయా? ఎక్కడ వస్తున్నాయి అమ్మా? 10వ తారీఖు అయినా కూడా ఇంతవరకు ఎవరు చక్కగా ఇస్తలేరు. ఇదిగో ఈ లిస్ట్ వాళ్ళంతా ఇవ్వాలి. ఇంకా ఎవరైనా పడితే వాళ్ళని నమ్మకు బిడ్డ, ఎవరైతే కరెక్ట్ చిట్టి కడతారో వాళ్ళనే చిట్టీలు ఉంచుకో. అమ్మ, మంచోళ్ళు అని చెప్పేసి మనకి ఎట్లా వెళ్తుంది? మనకి పైసలు అవసరం ఉంటే చిట్టి కడతాడు మంచిగా, ఓ నెల 2 నెలలు మంచిగా కట్టినట్టు కట్టి చిట్టి ఎత్తుకుంటాడు. ఈ ఎత్తుకున్న తర్వాత పైసలు కట్టడానికి టార్చర్ చూపిస్తాలే. పైసలు తీసుకునే రాక ఒక లెక్క, మళ్ళీ మనం తిరిగి పైసలు అడిగితే అప్పుడు వేరే లెక్క ఉన్నది. అదే బిడ్డ, ఎవరిని నమ్మకు, ఏదున్నా ఓ బాండ్ పేపర్ రాయించుకో. మనం ఏమైనా అప్పిస్తానమానే అమ్మ బాండ్ పేపర్ రాసుకోవడానికి? ఇదేదో చిట్టి, ఆ చిట్టి బుక్ ఉంటుంది, వాడు పైసలు కడితే సంతకం పెడతాం గంతే. ఇక ఇట్లా బాండ్ పేపర్ రాసుకుంటా లేకుంటే వేరే నోట్ రాసుకుంటా అన్నా అనుకో, మన దగ్గర ఎవరు చిట్టీలు కూడా వేయడు.
మన పిన్ని వాళ్ళ ఇంటికాడ ఏమైంది బిడ్డ గిట్లనే అడిగిన వాళ్ళందరికీ ఇచ్చిండు. లాస్ట్కు వాళ్ళు కట్టకపోయేసరికి దివాలా తీసిండు. అందరు అట్లనే ఉంటున్నానే అమ్మ. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళంతా ఏదో జాబ్ చేసేటోళ్ళే. బరాబరి నీళ్ళైతే శాలరీ వస్తుంది, మనకు కొట్టేస్తారు పక్క. కొంతమంది ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు, కానీ ఇక వాళ్ళని మెల్లగా ఎట్లనో అట్లా పైసలు వసూలు చేసుకోవాలి. లేకపోతే మనకు ఈ సిటీలు ఏం నడితే అమ్మ, మనం 10 రూపాయలు బయట ఇస్తేనే కదా ₹1 మనకు వచ్చేది. కొడుక చిన్న వయసులో చిట్టీలు నడుపుతానవు, బాగా సంపాదిస్తానవు అని ఇప్పటికే అందరు అనుకుంటాను. కావాలని కూడా చిట్టీలు ఎగబెడతారు, జాగ్రత్తగా ఉండు. అమ్మ నాకు తెలియదా అనే మన ఊరు గురించి. పొద్దుగాలే ఎత్తే మొత్తం ఊళ్ళో తిరిగేటోళ్ళని ఎవరు ఎట్లాంటి వాళ్ళు నాకు తెలియదా. నేను ఒక్కరిని చిట్టీలో జాయిన్ చేసుకునే ముందు 10 మందిని అడిగి 10 రకాలుగా వాళ్ళ గురించి తెలుసుకొని మాత్రమే అవన్నీ ఈ చిట్టీలో జాయిన్ చేసుకుంటా తప్ప ఆషామాషిగా ఎవరిని నమ్మా. నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. సరే బిడ్డ, ఏదో భయంతో చెప్తానా. నువ్వు అట్లాంటి టెన్షన్లు భయాలు ఏం పెట్టుకోకే అమ్మ. నాకు తెలుసు మన ఊరు గురించి, మన ఊరు మనుషుల గురించి. నేను మంచిగానే అన్నీ నడిపిస్తా. కానీ అన్న అరే శివ, వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నగా తీసుకొచ్చినామా? తీసుకొచ్చింది వాటర్ బాటిల్. అయ్యో పెయింట్ బాగానే వేయించారు కానీ ఎవరితో వేయించారు? ఏమోరా, మా బాబాయ్ చెప్పిండు, ఆ వరంగల్లో వచ్చేసిళ్ళు. ఆల్మోస్ట్ ఇల్లు పని మొత్తం అయిపోయినట్టున్నది కానీ. అయిపోయినట్టేనా, ఈ కరెంట్ పని బయట బండి వేపిస్తే ఇక మొత్తం అయిపోయినట్టే. అవునానే, మరంటే ఈ ఉగదిలోపు ఇళ్ళకి వచ్చారేనా ఇక? ఏమోరా, ఈ ఇంటికి ఇప్పటికే 10 లక్షలు అయింది, ఇంకా 2 లక్షలు కావాలంటుంది అమ్మ ఇళ్ళకి వచ్చేసరికి. ఎవరిని అడగాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకే. ఏందే ఇల్లు 10 లక్షలు అయిందా? ఈ 2 రూములకి ఇంకా 2 లక్షలు అవుతుందా? ముందే చెప్పినా కదనే, కొన్ని రోజులు ఆగితే ఇంద్ర మీద వస్తా అని చెప్పేసి అప్పుడు కట్టుకుంటే అయిపోవు కదా. ఏమోరా, ఈసారి కాంగ్రెస్ వస్తారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినామా? కేసీఆర్ వస్తాడనుకున్నాం. ఏగా రాజకీయాలు మనకెందుకు కానీ ఇప్పుడు ఈ 2 లక్షలు ఎక్కడి నుంచి ఎత్తావే మరి? అదే నాకు అర్థం కావట్లేదురా, నువ్వే నీకాడ ఏమన్నా అరేంజ్ చేయి కదా. కాదే, నాకే వచ్చాడు అప్పులు ఈఎంఐలకి ఇట్లా నేను కట్టలేకపోతున్నా, వాన్ మీద బతలాడు ఈఎంఐలు కడుతున్నా. నేనే అడకతింటో లేకున్నా అంటే అడకతింట దగ్గర ఒక గీక్కున్న దాని లెక్క తయారైనవేందా నువ్వు? నీ అడుక్కున్నట్టు గోక్కున్నట్టు నువ్వునైనా మాట్లాడుకోవాలి. ఇక నేను నిన్ను అడుగుతున్నానారా, ఏమైనా ఉంటే చెప్పంటున్నా. నువ్వైతే ఏం బాధపడకే, మనకి ఎవడో ఒక బకరకాయ దొరుకుతాడు. ఇప్పుడైతే నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే తీరా, చూడాలిగా. శివ, ఎప్పుడు వచ్చినావు బిడ్డ? అంత బాగేనా? ఇందాకే వచ్చినమ్మా. ఇక నీ బిడ్డకు వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చిన. అవునా బిడ్డ, నాకు గొంతంత ఎండిపోయినట్టు అవుతుంది, నాకు కొన్ని వడ్డీ తాగుతా. మరి ఎట్లా అమ్మా, ఈ కరెంటు పని బండ పని మరి ఎట్లా చేపిస్తారు మరి? ఏమో శివ, ఎట్లా చేయాలో నాకు ఏటో అర్థం అయితే లేదు. ఇది ఇంకో 1-2 లక్షలు అయితే బయటపడతావుట కదా, అదే సృజన చెప్తాంది. అదే శివ, ఇప్పటికే 10 లక్షలు అయినాయి, 5 లక్షలు అప్పే అయింది. దాంట్లో ఎక్కడ తేవాలన్నది నాకు అస్సలు అర్థం అయితే లేదు బిడ్డ. సర్లే అమ్మా, నిన్న మొన్న సలహే ఉన్నది, ఇప్పటికి 5 లక్షలు అప్పైనది. ఆ మిగతా కూడా ఎవరో అప్పు పుట్టిద్దంతి మరి. ఇక సరే బిడ్డ, ఇంట్లో అంతా దుబ్బు ఉన్నది, నేను ఊర్తపోయి. కాదే, నాకు కూడా అర్థం కాదు, మీ ఫ్రెండ్స్ అందరు రిచ్ కిడ్సే కదానే, నువ్వు అడిగితే ఎవరు ఇయ్యరా పైసలు? నీకు తెలియదు ఏంద్రా, నా ఫ్రెండ్స్ గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, వాళ్ళకి అన్నీ ఉన్నా ఏమి లేనట్టే ఉంటారు వాళ్ళు. నువ్వు ఇప్పుడే అన్నావు కదరా, అడుక్కొని తినేటువంటి దగ్గర గోక్కొని తిన్నట్టు, అట్లనే ఉంటుంది వాళ్ళ కథ కూడా. అందుకనే పుట్ట రిచ్ కన్నా పుట్టాలి, లేదా అడుకొని తింటాను పుట్టాలనే. ఎటు కాకుండా మిడిల్ క్లాస్ బతికాం అనుకో, ఏంది బతుకు నాకు అర్థం కాదు అసలు. ఏం రా శివ, వాళ్ళ పొద్దున తాగేసి వచ్చినవేంది, మొత్తం లైఫ్ సంబంధించిన విషయాలు బాగా చెప్తానవేంద్ర పెద్దగా. కాదే, నేను తాగితే ఇంకా మంచి మంచి మాట్లాడితే ఇవి మనసులో బాధల నుంచి వచ్చే మాటలు ఇవన్నీ. నీకేం బాధరా, నాకున్నది బాధ. ఇప్పుడు ఇల్లు ఆపాలనా లేకపోతే ఎక్కడ అప్పు తెచ్చి కట్టాలా అన్నది నాకు అర్థమైతలేదు. నువ్వేం టెన్షన్ పడకే, ఎప్పుడప్పుడు బక్కడగా దొరుకుతానని చెప్పిన కదా నీకు. నా ఫ్రెండ్ శివగాడు ఫ్రెండ్ అని చెప్పేసి వానికి ఫస్ట్ నెలనే చిట్టి ఇస్తే వాడు 3 నెలల నుంచి ఇప్పుడు చిట్టి పైసలు కడతలేడు. ఈ అన్వేష్ గారికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తే చిట్టి పైసలు అడుగుతాడు. ఏం రో శివ, మీ పిల్ల ఫోన్ చేస్తాందా? పో పక్కకు పోయి మాట్లాడుకోపో. కాదే, చిన్నప్పుడు నా దోస్తువు, నా గురించి నీకు తెలియదానే? ఆయన నీ ఫ్రెండ్ సందేహం సెట్ చేయమంటే సెట్ చేస్తలేవా నువ్వు? అరే, నీ అసంటోళ్ళని 10 మందిని మెయింటైన్ చేస్తారు, అదే దాన్ని నువ్వు ఏడ మెయింటైన్ చేస్తావురా? ఓ నీ దాని కదా అట్లా ఉన్నదా నా పరిస్థితి. ఇక వీడు చిట్టి పైసలు 3 నెలలు చిట్టి పైసలు కట్టాలి. ఇక ఫోన్ చేస్తాను వీడు. అయినా నువ్వు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తావు కదరా, లోన్ వస్తుంది, వాడు ఇస్తాడు వీడు ఇస్తాడని. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. ఏం చెప్పాలి నేను అసలు 3 నెలలు బట్టి, అసలు నేను చెప్పిన బోకరం ముచ్చట్లు లేవే. వాడు 3 నెలలు బట్టిన ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అసలు మనకి డబ్బులు ఇచ్చడే లేదే. ఆ లోన్ వస్తుంది, ఈ లోన్ వస్తా అని చెప్పేసి 3 నెలలు బట్టి మనం జరుపుతాను నేను. అవునారా, మరి మహిళా సంఘం ఏమైనా వాడుకున్నావా? అది కూడా ఏమైనా పెండింగ్ ఉందా? అబ్బా, మంచి ఐడియా ఇచ్చినవే. ఈసారి వాడు ఫోన్ చేసినా అనుకో, ఈ మహిళా సంఘం ముచ్చట చెప్తాను మనకి.
అన్వేష్. అరే శివ, ఇట్లనే ఉంటుందారా? దోస్తాన్లా ఏదో మనోడు కదా అని చెప్పేసి నీకు ఫస్ట్ నెలైనా చిట్టి ఇస్తే ఎత్తుకున్న నెల కట్టినవురా. ఇప్పుడు 3 నెలలకెళ్ళి చిట్టి కట్టులు ఏం లేదు. అడుగుదామని ఫోన్ చేస్తే తీరా ఫోన్ ఎత్తావు. అరే అట్లా కాదురా, ఇప్పటిదాకా బండి మీద ఉండరా, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతాను రా. అరే శివ, నువ్వు ఫోన్ చక్కగా ఎత్తావురా. ఎత్తినప్పుడేమో గిట్లని ఏదో రీజన్ చెప్పి తప్పించుకుంటా అంటావు. అరే నీకెందుకు అబద్ధం చెప్పరా? అరే నిజం చెప్తాను రా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా కావాలని వీడియో కాల్ ఎత్తా చూడు. సరేరా, నువ్వు ఎక్కడి నుంచి అయినా ఫోన్ మాట్లాడు. కానీ ఇప్పుడు నువ్వు 3 నెలల చిట్టి పైసలు కట్టాలి 18,000. మరి ఎప్పుడు కడతావు? కడతా. ఇప్పుడు మహిళా సంఘాలు మా అమ్మకు పైసలు వస్తున్నాయిరా. నీకు రాగానే ఫస్ట్ నీ ముందు చిట్టి పైసలు కట్టేస్తారా నేను. అరే ఫస్ట్ నెల అడుగుతానేమో లోన్ పెట్టినరా అత్త అంది కడతా అని చెప్పేసి అన్నావు. 2వ నెల అడుగుతానేమో ఇలా సంఘంలో వచ్చే ఉన్నాయిరా చిట్టి పైసలు అవి ఇస్తారా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు 3వ నెల అడుగుతానేమో అమ్మ మహిళా సంఘం పైసలు వస్తారా అంటాను. ఈ మహిళా సంఘంకు లోన్లకు నాకేమైనా సంబంధం ఉన్నదారా? పైసలు తీసుకునేటప్పుడు ఏమని చెప్పి తీసుకున్నావురా, ఇప్పుడు ఏం చెప్తానవురా? అరే కడతారా, చెప్పినా కదా కడతా అని. అయినా నేను ఒక్కరిని కట్టకుండా ఏమవుతుందిరా? మిగతా వాళ్ళు కడతారు కదా, అడ్జస్ట్ చేసుకో రాదురా. అరే అందరు నీ లెక్కనే అంటారా? నేను ఒక్కరిని కట్టకుంటే ఏమవుతారా? ఈ నెల అడ్జస్ట్ చేసుకో అని చెప్పి ఎట్లా రా? అందరికి ఇట్లనే అంటే నేను మీకు చిట్టీలు ఇవ్వడానికి పైసలు బయట మిత్రులకు తీసుకొచ్చుకొని ఇస్తాను రా. అరే పక్కా కడతారా? సుజన అత్తానే మా ఫ్రెండ్ గారితో మాట్లాడతా నాకు. అరే శివ, ఏందిరా సృజన అని చెప్పేసి మాట్లాడతాను? మా పిల్లవాళ్ళ ఇంటికి వచ్చినావారా? అవునరా, సుజన వాళ్ళ ఇంటికనే ఉన్నా. అవునారా? చూడక చాలా రోజులు అవుతుందిరా. ఇన్ని రోజులు వరంగల్ హాస్టల్ ఉంటే ఎప్పుడు వచ్చిందిరా ఊరికి? ఇది వచ్చి 10 రోజులు అవుతుందిరా. వాళ్ళ ఇంటికాడ ఇల్లు పని నడుతుంది కదా, అందుకే ఇది వచ్చింది హాస్టల్ నుంచి వెళ్ళి. సృజన అంటే నాకు ఇష్టం అని చెప్పేసి నీకు తెలుసు కదరా. ఒక మాట అది వచ్చిందని చెప్పి నాకు చెప్తే నేను అట్లా అటు ఇంటి మొక్కన ఏదో చిట్టి పైసలకో దానికో దీనికో వచ్చినప్పుడు చూసుకుంటుంది కదరా. ఎక్కర్రా, ఈ ఇంటి పనిలో కొంచెం బిజీగా ఉండే. ఇప్పటికైనా ఏమైందిరా? సరేదా మరి ఇక. సరే అత్తరా, నువ్వు ఆడనే ఉండు. చిట్టి పైసల కోసం అని చెప్పేసి అత్త వచ్చి నీతో మాట్లాడి దాంతో కూడా కొంచెం మాట్లాడినట్టుంటుంది. సరే రారా, నేను ఇక్కడనే ఉన్నా మరి. సరేరా అత్తానా? సరేరా. రే నీకేడో పని లేదారా? నీ టాపిక్ నువ్వు చూసుకోక మధ్యలో నా పేరుని తీస్తారా? మరి ఏం చేయాలి? పైసల కోసం మనం జాబ్ కొడతాడు. నాకేం చెప్పాలని అర్థం కాక నీ పేరు చెప్పి టాపిక్ డైవర్ట్ చేసింది. అరే ఆ అన్వేష్ గడు ఎప్పుడున్నా ఎంబడ పడతాను, నీకు తెలుసు కదా. అవసరం ఇప్పుడు నా గురించి చెప్పడం ఆయనకి? కాదే, నీ టాపిక్ తీస్తే ఇంత సీరియస్ అవుతాను. ఇప్పుడు వాడు ఇంటికి వస్తాను, మరి ఏం చేస్తావే? అరే ఈ ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు నీ అప్పులో నా ఇంటి మీద ఎత్తాను ఏంద్రా నువ్వు? ఓ పిచ్చిదానా, అప్పులలో ఇంటికి తీసుకొస్తలేనే, అప్పిచ్చుతో ఇంటికి తీసుకొస్తానే. అసలు ఏం మాట్లాడుతానవరా? నాకేం అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. అరే కోప్పడికే, నీకు అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చో. నువ్వు మళ్ళీ స్కెచ్ చేస్తున్నావు, అది ఫ్లాప్ అయింది అనుకో, నీ సంగతి చెప్తారా ఇక. అదే ఇప్పటివరకు మనం చేసిన ప్లాన్ ఏమైనా ఫెయిల్ అయినాయానే? ఇప్పుడు నేను చెప్పేది వినవేను. సరే గురువు గారు, కొంచెం ఆ ప్లాన్ ఏంటిదో బోధించండి. ఇగోవే, ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో ఈ చిట్లకెళ్ళి బయటపడాలన్నా, ఇప్పుడు నీకు ఇల్లు పని ఉన్నది, ఇళ్ళకెళ్ళి నువ్వు బయటపడాలన్నా కానీ దీనికి ఒక్కటే దారి ఉంది. నా ఫ్రెండ్ అన్వేష్ గాడు చిట్టీలు నడిపించాడు, ప్లస్ ఫైనాన్స్ కూడా ఇస్తాడే వాడు. ఓకేనా? అందులో వానికి నువ్వంటే ఇష్టమే. సో ఈ లూప్ పని మనం వాడుకుంటే ఇటు నా చిట్టి పైసలు, ఇటు నీ ఇల్లు పని 2 సెట్ అయిపోతాయి మనకి. ఓహో, నువ్వు ఇట్లా వచ్చినావా? మరి మనోడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తాడారా మరి? ఓసే పిచ్చిదానా, ప్రేమ గుడ్డిదే. ప్రేమకే పెద్ద పెద్ద రాజ్యాలు కొట్టుకుపోయినాయి, అందులో ఈ అన్వేష్ గాడు ఎంతనే. ఓహో, ఇప్పుడు మన అన్వేష్ గారితో లవ్ గేమ్ ఆడుకుంటా గుంజిడేగా. ఇగోనే అన్వేష్ గారు రాగానే నేను పైసల టాపిక్ తీస్తా, నువ్వు కొంచెం అంతను మాట్లాడి ఇక జీవించేసాయి. అరే నా యాక్టింగ్ గురించి తెలుసు కదరా, నేను మహానటి యాక్టింగ్ చేస్తా, నువ్వు కమల్ హాసన్ యాక్టింగ్ చేయి. మన యాక్టింగ్కి వాడు కొట్టుకోబోతాడు ఇక. సరే కానీ మరి వాడు రాగానే వానికి టెండర్ ఎంత వేద్దామే? ఒక 20-30 వేలకి వేద్దామంటావా? అరే 20-30 వేసినాం అనుకో, లాస్ట్ వాడు 10 ఇస్తాడు రా. ఒక 50 వేసినాం అనుకో 30 ఇస్తాడు కదా. నీ అవ్వ, ఇది కదనే మనకు కావాల్సింది. ఇంకేందే నీకు? ఇక కరెంటు బుగ్గలు, లైట్లు, స్విచ్లు అన్నీ వచ్చినట్టే కదా ఇక. అరే ఇళ్ళకి కానీ పండుగ కాదురా, ఫస్ట్ అయితే బకరాన్ రాని. చెల్లాయి మార్కెట్ పరే 20 నిమిషాలు కూడా కాలేదే, 5,000 ప్రాఫిట్ చేసిన. ఎస్, నిజం చెప్పన్నా, జస్ట్ 20 minutesలో నీకు 5K ప్రాఫిట్ వచ్చిందా? షో, నీతో నేనెందుకు అబద్ధాలు ఆడతానే? ఇవాళ మార్కెట్ మంచి పాజిటివ్లు ఉండే, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ పెట్టినా 5,000 కొట్టిన అంతే. అవునా అన్న, 20 minutesలే 5K వచ్చిందా? మనం రోజంతా కష్టపడిన 1,000 రూపాయలు రావు కదన్నా.
మార్కెట్ అంటే అట్లే ఉంటుంది అప్ అండ్ డౌన్. తాకితేనా గట్టిగా తాకుతాయి, లేకపోతే ఉన్నది మొత్తం పోతాయి. అవునా అన్న, మన అదృష్టం బాగుంటే మనకు తాకుతుంది, లేకపోతే పోయినట్టేనా అన్న? మార్కెట్ అనేది మన లక్ మీద బేస్ అయి ఉండదు చెల్లె, మన నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. ట్రేడ్ చేసే ముందు ఆ ట్రేడ్ మీద ఒకటికి 100 సార్లు రీసెర్చ్ చేసి కానీ తీసుకోవద్దు. అవునా అన్న, అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో టీవీలలో న్యూస్ వస్తుంది కదా అన్న, స్టాక్ మార్కెట్లో లాస్ అయిందని చెప్పి, అది ఇందుకోసమేనా అన్న? అవునే చెల్లాయి, చాలా మందికి వీటి మీద మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు, లాస్ అవుతా ఉంటారు. సో అందుకే ఎవరెవరు చెప్పిందని కాకుండా మనం ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ మీద మనమే నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్. సరే అన్నయ్య, డబ్బులు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం డబ్బులు పోగొట్టుకోకు, జాగ్రత్త. సరేలేవే, లాస్ట్ 1 year నుంచి ఉంటున్నా మార్కెట్లో, ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా నాకు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని. సర్లే, తొందరగా కూర వండితే తింటే ఆకలిస్తుంది. సరే అన్నయ్య, ఈ రోజుకైతే నీ వర్క్ అయిపోయినట్టే కదా? అయిపోయినట్టేనే, ఇవాళ అయితే 5,000 సంపాదించిన. చాలే, ఇంకా అతి కావాలనుకుంటే అత్యాశ అవుతుంది. ఇవాళకి నమస్తే. సుజన, అన్వేష్ వచ్చింది, మాత్రం మాట్లాడేసి వస్తాం మరి. హాయ్ అన్వేష్. హాయ్ రా. గిట్టనే ఉంటుందా రా? చూడరా నీది ఇన్ని రోజుల పైసలు, చిట్టి పైసలు ఎప్పుడు కడతావురా? ఇప్పుడు వీళ్ళంతా కట్టను వాళ్ళేరా లీస్టు. ఎట్లా చెప్పురా ఇట్లా అయితే? అరే అన్వేష్గా, నీకు చెప్పినా కదా ఆల్రెడీ, మళ్ళీ సంఘ పైసలు రాగానే ఇచ్చేస్తారా? అరే శివ, నాకు నీ లెక్కనే ఒక 10 మంది ఉన్నారా, వాళ్ళు కూడా చక్కగా కడతలేరు. దోస్తాను ఉండేది దేని దానికి ఉండాలి. ఈ నెల కట్టలే అనుకో, బండి పట్టుకొని పోతారా. సర్లేరా, ఇత తీరా ఎడిపోతా అయ్యకుంటే కానీ నువ్వు వస్తామని సుజన వాళ్ళు చెప్పిన ఇంట్లో పోందా. సరేరా, ఇల్లు మాత్రం బాగా కడతారు కదరా. ఎన్ని లక్షలు అయినాయి? 10 నుంచి 10 లక్షలు అయిందట్రా. అవునా? మాట్లాడదాం లోపలి. అమ్మ, వీడు తెలుసు కదా అన్వేష్, మన ఊళ్ళో చుట్టూ నడిపిస్తాడు. ఎరికే బిడ్డ, నాకు తెలిసే. సృజన, వీడు నా ఫ్రెండ్ అన్వేషే. అవునా రా? హాయ్ అన్వేష్. హాయ్ సృజన. శివ, ఇంటి పనులు మొత్తం అయిపోయినట్టున్నాయి కదా, తలుపులు కూడా ఫిట్ చేసి ఒక గ్రిల్స్ ఎక్కితే అయిపోతుంది. అవునరా, చిన్న చిన్న పనులు ఉన్నాయి రా, ఇక అంతే. చిన్న పని అంటే వేంద్రా, కరెంట్ పని అట్లనే ఉన్నది, ప్లంబర్ వర్క్ అట్లనే ఉన్నది, మనకి బండలు వేపియాలి, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కదరా. మరి అదేనా, ఇంకెన్ని రోజులు చేస్తావే? తొందర పని చేసుకున్నావు అనుకో, ఇళ్ళకి అయిపోతుండే కానీ. అరే నేను అదే అంటాను, నీ పక్కనే అమ్ముంది, దాన్ని అడుగు ఒకసారి. నీకు తెలియదా? నన్ను అడుగు అంటాను. ఇప్పటికే 10 లక్షలు అయినాయి, ఇంకా 1,00,000 అయితే కరెంటు బండ కావాలన్నట. అవునే అమ్మా, ఇంకో 1,00,000-1,50,000 అయితే మన పని అంతా అయిపోతుంది. కానీ ఏం చేద్దామే, ఉన్న బంగారం అంతా పోయి బ్యాంకులో పెట్టినాం. ఇప్పుడు ఎవరిని పోయి అప్పు అడగాలో అర్థమైతలేదు. గవ్యాన్ని ఎందుకే, ఇప్పుడు అవసరానికైతే ఒక 50,000 ఉంటే చాలంటాడు మేస్త్రి. అవునా అమ్మ? అరే అన్వేష్గా, 50,000 మన కూలి ఏమైనా అప్పించడం ఉన్నారా? 50,000 రా? మళ్ళా ఎప్పటి వరకు ఇద్దరు అనుకుంటాను? ఏముంది అన్వేష్, ఒక నెలలో ఇచ్చేస్తాం. నేను లోలాలు ఇచ్చేస్తా అంటే ఎవరిని అడుగు ఎందుకురా? నేనే ఇస్తుంది రాదు. అయ్యో మీకెందుకులే అన్వేష్, మీరేదో మీ ఫ్రెండ్తో మాట్లాడదాం వచ్చిళ్ళు, మీకెందుకులే ఇబ్బంది, మేము బయట చూసుకుంటాంలే. ఇబ్బంది ఏం లేదు సృజన, మనలోకి మనం సపోర్ట్ చేసుకోకుండా ఎవరు తెస్తారు చెప్పు. ఇప్పుడు ఎట్లయినా నేను చిట్టీలు నడిపించుకుంటా, బయట ఇంట్రెస్ట్ కూడా ఇస్తాంట. ఒక ప్రామిసర్ నోట్ రాసుకొని ఆ 50,000 మీకు ఇచ్చేస్తా, మన నెల 2 నెలలకి నాకు ఇచ్చేచ్చు తిరిగి. అవునా అండి? అరే శివ, ఏమంటావురా? నేను అనడం ఏముండదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నావు అనుకో, మనకు మంచిగా ఉంటుంది. బడి దగ్గర తెలంగాణ తీసుకుంటే మనకి ఏముంటుంది? నువ్వేమంటావు అమ్మ? మరి ఎవరి దగ్గర తీసుకున్నా గదే బట్టి కదా బిడ్డ, మరి అన్వేష్ దగ్గరనే తీసుకోరా, అది ఆయనకే ఇద్దాం. సరే అమ్మ. అరే అన్వేష్గా, బయటలోకి ఎందుకురా? వడ్డీ ఇచ్చడం అవసరమారా? అదే నువ్వు ఇచ్చావు అనుకో, నీకే వడ్డీ వస్తుంది కదరా. అరే శివ, బయటతో మాట్లాడుతాను ఏందిరా? సరే ఊర్లో వేరేటోళ్ళు అంటే బయట వాళ్ళ కంటే ఏదో వాటికి ఇచ్చి నడుపుకుంటా కావచ్చురా, కానీ నువ్వు నా ఫ్రెండు రా, నీకు సృజన ఫ్రెండు అంటే నాకు కూడా ఫ్రెండ్ అన్నట్టే కదరా. మనోళ్ళు అని చెప్పేసి నేను ఇద్దామని చెప్పేసి అనుకుంటాను. వడ్డీ ఉన్నదిరా, 4-5 రోజులు లేట్ అయినా ఏం కాదు, తీసుకుంటా. ఓకే రమేష్, మరి ఊళ్ళో చిట్టి పైసలు వసూలైనాయారా? ఇంకా బస్సులకి ఎక్కడ పోయినరా? ఫస్ట్ ఇటే వచ్చినా, ఇక 4-5 ఇచ్చాను చిట్టి పైసలు, పోయి వాళ్ళ వసూలు చేసుకోవాలి. ఓకే సృజన, కలుస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. రాగానే డబ్బులు అడిగినందుకు ఏమనుకోకండి. అట్లేం లేదు. రైట్ రా శివ, కలుస్తా. రైట్ రా అమ్మ, రేపు పొద్దుగాల 50,000 తీసుకొని వస్తా. ఓకేనా? రైట్ రా. రైట్. చూసినావానే మన స్కెచ్ ఎట్లున్నదో, ఒక దెబ్బకు 50,000 సెట్. ఇక హలో, అక్కడ నీ స్కెచ్కి ఏం పడిపోలే, మన మహానటి పర్ఫార్మెన్స్కి పడిపోయాడు. ఇగోవే, హీరో ఎంత పర్ఫార్మెన్స్ చేసినా, హీరోయిన్ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా
క్రెడిట్ అంతా డైరెక్టర్కి వస్తుంది. ఇక్కడ నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా స్కెచ్ చేసినా నాకే క్రెడిట్ రావాలి. ఓకే గురువు గారు, క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి. ఇంకేందే మరి, రేపు పొద్దున 50,000 వస్తాయి. రేపు మధ్యాహ్నం వరకు పోయి ఆ కరెంట్ సార్ మొత్తం కొనుక్కొని వద్దాం ఇక. సరేరా. సృజన ఏం చేస్తుందో ఏమో, ఫోన్ చేద్దామా వద్దా? సర్లే చేద్దాం. అరే ఏంట్రా ఈ మున్నగాడు ఇప్పుడు ఫోన్ చేస్తాడు? మున్నగాడ అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ అన్నగా తెల్లగా ఉంటాడు వాడే కదానే? అవునరా. సరే సరే ఒక నిమిషం ఆగు. హలో. ఏ సృజన, బాగున్నావా? బాగానే ఉన్నా మున్న, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా. చెప్పు మున్న, ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదు, ఊరికేనే చేసా. అవును, ఏంటి ఈ మధ్యలో మా చెల్లెని కలవడానికి మా ఇంటికే రావట్లేదు అసలు? అదా మున్న, కొంచెం మా ఇంటి పనులు నడుస్తున్నాయి కదా, అందుకనే బిజీగా ఉన్నా. ఏం చేస్తుంది మీ చెల్లె, ఇంటికానే ఉందా? మా చెల్లెనా? దానికేంది, సూపర్ ఉంది. అవును, మీ ఇంటి పనులు ఎక్కడ దాకా వచ్చినాయి? అవును మున్న, 90% ఇంటి పనులు అయితే అయిపోయినాయి, కొంచెం చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి అంతే. ఓహో, సూపర్ సృజన, మొత్తానికి కొత్తిల్లు అయిపోతుంది అనమాట. గుడ్ గుడ్. ఏం గుడ్ మున్న, ఈ ఇంటి పేరు మీద ఫుల్ అప్పులేని ఇప్పటికీ, అవి ఎట్లా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అప్పులు అని చెప్పి ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? అయినా నువ్వు బాగానే చదువుకున్నావు కదా, అయినా జాబ్ చేయి, ఇల్లు మీద లోన్ తీసుకో, ఈఎంఐలు కట్టుకో, అయిపోయా. నువ్వు చెప్పినంత సింపుల్ ఉంటే బాగానే ఉండు మున్న. అవును, ఇంతకీ నీ స్టాక్ మార్కెట్ ఎంత దాకా వచ్చింది? ట్రేడింగా? ఓకే ఓకే సృజన, పర్లే బాగానే ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ అయితే గుడ్ పొజిషన్లోనే ఉంది. ఆ ట్రేడింగ్ ఏదో నాకు కూడా నేర్పించవచ్చు కదా, ఇంట్లో కూర్చొని నేను కూడా ట్రేడింగ్ చేస్తా. సరే నేర్పిస్తలే, నువ్వు ప్రస్తుతానికి ఆ ఇంటి పనులలో ఉన్నావు కదా, అదైతే అవ్వని, తర్వాత ఫ్రీడమ్ తీసుకొని ఎట్లా మా ఇంటికి వస్తా కదా, అప్పుడు నేర్పిస్తా. ఓకే సార్, మీ మార్కెటింగ్ క్లాసెస్ కోసం వెయిటింగ్. మరీ సార్ అని చెప్పి మమ్మల్ని వేరు చేయకండిలే కానీ, ఇంతకీ నేను మీతో ఫోన్ మాట్లాడే విషయం మా చెల్లెకి తెలుసా? మీ చెల్లెకేం తెలుసు మొన్న, ఎందుకు చెప్పాలా మీ చెల్లెకి? వద్దు, మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎట్లయితే మాట్లాడుకుంటామో అట్లనే ఉందాం ఎప్పటికీ. ఓకే మొన్న, చెప్పు ఇంకేంటి? ఏం లేదు సృజన, తిన్నావా? తిన్నా మొన్న, నువ్వు తిన్నావా? లేదు, ఇప్పుడే అట్లా ట్రేడింగ్ బ్రేక్ ఇచ్చినా మాట్లాడదామని చెప్పి ఫోన్ పట్టుకొని పైకి వచ్చినా అంతే. ఏంటి, నువ్వు ట్రేడింగ్ ఆపమని నాతో ఫోన్ మాట్లాడుతున్నావా? ఎందుకు అలా మొన్న? నేను ట్రేడింగ్ చేస్తే చాలా హెడేక్లో ఉన్నా, అందుకే రిలాక్సేషన్ కోసం మీతో మాట్లాడుతున్నా నేను. అచ్చా అవునా, బాగానే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు మొన్న. దీంట్లో ఎక్స్ట్రాలు ఏమున్నది? మీకు అర్థం కావాలని చెప్పి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా అంతే. అవునా మొన్న, నేను నీకు అంత స్పెషలా? మామూలు స్పెషల్ కాదండి, అయినా మీరు ఎంత స్పెషలో ముందు ముందు మీకే తెలుస్తుంది లేండి. సరే మొన్న, ఇంట్లో వర్క్ ఉంది, అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత చేస్తా. ఓకే సృజన, బాయ్ మరి. బాగానే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు కదా. రే వీడేంట్రా నాకు ఫోన్ చేసి నాకు స్పెషల్ అని ఏదేదో మాట్లాడుతున్నాడు. వాడు స్పెషల్ అన్నాడంటే ఏదో ఉన్నట్టేనే. బిడ్డ ఇంట్లో ఏమైనా పని ఉన్నదా? తాళం వేసి పాతింటి పోదామా? ఏం లేదే అమ్మ, తాళం వేసి నువ్వు పాతింటివో, నేను కొంచెం ఇంత మాట్లాడేది ఉంది, మాట్లాడేసి వస్తా. సరే బిడ్డ. సరే బిడ్డ, శ్రీకౌడ ముందు ఇంటికి రా. శివ, ఇంటికాడ తోలిపో బిడ్డ. సరే అమ్మా, మీరు వెళ్ళా, నేను ఇంటికి వచ్చి తోలిపోతా మరి. ఇప్పుడు చెప్పే, వాడు ఫోన్ చేసి స్పెషల్ అంటాడా? అవునురా, మన పని కూడా వదిలిపెట్టుకొని రిలాక్సేషన్ కోసం నాకు ఫోన్ చేసిండట. అవునానే, మరి ఫోన్లో మనతో ఏదో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని మాట్లాడుతున్నావు, ఏంటిది అది? ఓర్ శివగా, వాడు బీటెక్ చదివిండ్రా, కానీ మనకి సాఫ్ట్వేర్ ఇష్టం లేదట్రా. స్టాక్ మార్కెట్ నేర్చుకొని ట్రేడింగ్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని పైసలు సంపాదిస్తాంట్రా. ఓ కొడుక, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని బుచ్చ పైసలు సంపాదిస్తారు కాదే. అందుకే వాడిని మెల్లగా నేర్పి అంటున్నారా. వాడు నేర్పించిండు అనుకో, వాడు ఎల్లైతే పైసలు పెడతాడో మనవాడు అందులో పెట్టి ఫుల్ పైసలు రా. సార్, ఆ పైసలు పెట్టడాలు అవి నేర్చుకోవడాలు ఏముంటుంది? పుచ్చుకునేది అనుకో మొత్తం పైసలు పోతాయి. కాదే, అంతే కాదే, మనకు రావడాలే తప్ప పోవడాలు అస్సలు ఉండద్దు. అరే నీ మాటలో నాకు ఏదో తేడా కొడుతుందిరా, నువ్వు మళ్ళీ ఏదో స్కెచ్ చేస్తావురా. మరి తప్పదే, ఈ కలికాలంలో మనం బతకాలంటే ఇట్లాంటి స్కెచ్లు ఎన్నో వేయాలనే. ఈ సమాజంలో మన మంచితనం ఉన్నానుకో ఇక్కడనే మిగిలిపోతామే. మనం ఎదగాలంటే ఓడిని తొక్కాలనే. తొక్కుతావు కానీ మనల్ని తొక్కేటోడు వస్తే ఏం చేస్తావురా? ఇగో 10 మంది మనం తొక్కిన తర్వాత 2-3తో తొక్కించుకున్న తప్పేం లేదే. అరే శివ, నువ్వు ఈ తెలివి స్కూల్ ఉన్నప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు చదువు మీద పెట్టుంటే ఈ పాటికి ఎక్కడికో ఎదిగేటోని కదరా. అప్పుడు నాకు అంత తెలివి లేదే, అంత ఇడ్డి బుర్రా. నీతో తిరిగినాకనే నాకు తెలివి వచ్చింది. ఎయ్యిరా నాకే అంత లేదు, మీరే నా గురువు గారు. సరే కానీ ఇటేమో ఫైనాన్స్ వాడు, అటేమో స్టాక్ మార్కెట్ వాడు. ఇక పైసలు మొత్తం నీ చుట్టే తిప్పుకుంటాను కానీ ఇక నీకేందే పైసలు. ఎక్కువ చేయకురా, మన టార్గెట్ ఎవరు? అన్వేష్ గాడు. రేపు వాడు 50,000 ఇచ్చినాక తర్వాత దీని గురించి ఆలోచిద్దాంరా.
సరేనే ఇక మనం ఆడే లవ్ గేమ్లో మనం వేసే వాళ్ళకి వాళ్ళు చిక్తారో లేదా తప్పించుకోపోతారో చూద్దాం ఇక. బిడ్డ నేను పొలం దాకా వేస్తారా? నాన్న టిఫిన్ చేయలేదు, అన్నం తినలేదు, తిన్నాక వెళ్ళరాదు నాన్న. లేదు బిడ్డ, ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిందిరా, పొలం దున్నాలి, వడ్లేయాలి, నాకు లేట్ అవుతుంది, అన్నతో టిఫిన్ పంపి. నాన్న ఇవాళ అసలుకే మార్కెట్ ఎక్స్పైర్ అవుతుంది, నాకు అస్సలు వీలు కాదు నాన్న. వచ్చుడు నువ్వే వచ్చి తినేసి వెళ్ళరాదు. అసలు ఏమంటున్నారు కొడుక, నాకు ఏమంటుంది తెలియదు, ఆ మార్కెట్ ఏంది ఎక్స్పైర్ అయింది నాకు ఒకసారి చెప్పు. నాన్న ప్రతి వారంలో గురువారం నాడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైర్ అవుతుంది నాన్న. నేను చెప్పిన అర్థం కాదు కానీ నాకు ఇవాళ వీలు కాదు నాన్న, అందుకే నేను రావట్లే అంటున్నా అంతే. అట్లా రాసినోడా, ఒక్కొక్కడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి నౌకరు చేస్తేనే సంబంధాలు వస్తలేవు. నువ్వు స్టాక్ మార్కెట్ అంటే పిల్లని ఇస్తారా ఇది చేస్తే? నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏముంది నాన్న, జావానో పైథానో క్లౌడో నేర్చుకుంటూ వచ్చేస్తుంది. కానీ స్టాక్ మార్కెట్ అట్లా కాదు నాన్న, చాలా ఉంటుంది. ఆ మార్కెట్ మీద అందులో ఉండే స్టాక్స్ మీద నాలెడ్జ్ ఉన్నవానికి మాత్రమే వాటి వాల్యూ ఏందో తెలుస్తా నాన్న. అట్లా వీటి ఇప్పుడు బయట పోతే అబ్బాయి బీటెక్ చేసిండు పట్టుకుని ఉంటాను ఏం చెప్తాను అందరూ అడుగుతాను, అసలు ఏం చెప్పాలో నాకు అర్థం అవుతుంది. నాన్న ఎవరైనా చదువుకున్న వాళ్ళే అడిగిన అనుకో, చెప్పండి నా కొడుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఇట్లా ట్రేడింగ్ చేస్తాడని చెప్పండి. అదే మన ఊరోళ్ళు ఎవరైనా అడిగిన అనుకో, చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తానని చెప్పండి నాన్న అంతే. సరే బిడ్డ, కానీ ఒకసారి ఇంకా పేపర్ చదివినరా అరిసెలు అంటూ మొత్తం ఏం చదువుకోకుండా బొంబాయి వెళ్ళాడ, అది తెలుసా అసలు నిజమేనా బిడ్డ? ఉన్నానా, హర్షద్ మేధా అనేటోడు ఏం లేకుండానే వచ్చి స్టాక్ మార్కెట్నే వెళ్ళిండానా. ఇక తర్వాత 1992లో స్కామ్ బయటపడ్డది, ఇక అట్లా కథ ముగిసింది. ఇక సరే బిడ్డ, నువ్వు బీటెక్ అన్నావు చదివించిన, ఇక స్టాక్ మార్కెట్ అంటాను నేర్చుకోమన్నా. ఏదైనా ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకో, కష్టపడు, చెల్లె పెళ్ళికేది ఉన్నది, డబ్బులు పోగొట్టుకు రూపాయి మాత్రం చేయకు. ఇంకో నాన్న పోయిన సంవత్సరం కరెక్ట్ ఇదే టైంకి నేను ₹1,00,000 అడిగి మొదలుపెట్టిన, ఇప్పుడు 10 లక్షలతో ఉన్నా. నాకు ఎలాంటి అత్యాశ లేదు నాన్న, డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఉన్న డబ్బులు మాత్రం పోగొట్టుకోదలుచుకోవట్లేదు నేను కూడా. సరే నాన్న, ఇక నువ్వు ఎక్స్పెక్ట్ ఏదో అంటావు కదా, నువ్వు పని చేసుకున్నానా, నాకు పొలం కాడ టైం అయింది, ట్రాక్టర్ వస్తుంది, నేను వెళ్ళిపోతా బిడ్డ. సరే నాన్న, ఇంకో అరగంట ఉన్నది లే మార్కెట్ ఓపెన్ కావడానికి. సరే నాన్న, నువ్వైతే ఇంటికి తినడానికి వచ్చేళ్ళు. అన్నయ్య నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కాలుగానే ఉంటున్నా కదా, నాకు కూడా మార్కెట్ విషయం గురించి నేర్పిస్తే నేర్చుకుంటా కదా. ఇంకా కాదు చెల్లె, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమనుకుంటున్నావే, పొద్దున్న లేచి ముగ్గు వేసినా తీసి అనుకుంటున్నావానే, పెద్ద తలకా నొప్పి తల్లి అది. నువ్వు ఎందుకు పెట్టుకుంటావు ఇప్పుడు ఇవన్నీ వదిలేసి? ఏం కాదు అన్నయ్య, నువ్వైతే నాకు నేర్పియరాదు. నాన్న నాకు ఇచ్చిన డబ్బులు ఒక 30,000 దాకా అయితే, నువ్వైతే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానో నేను కూడా దాంట్లోనే చేస్తా. అమ్మా మామూలు తెలివి కాదు కదా చెల్లె నీది అయితే. ఇప్పుడు పుసుక్కున్న 30,000 నేను ఒడగొట్టిందే అనుకో, నా వల్లే పోయిందని చెప్పి నా మీద అలిగి కూర్చుంటావు కదా నువ్వు. ఎందుకు పోతే అన్న, నువ్వన్నీ ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తావు కదా. చెల్లాయి ఎంత ఆలోచించి ఇన్వెస్ట్ చేసినా కూడా లాసులు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి నేనైతే. ఇప్పుడు ఇందులో నువ్వు దిగుడు ఎందుకు చెప్పు, మెంటల్ టెన్షన్లు అన్నీ నీకు ఎందుకే. ఓ పని చేయి, ఆ 30,000 నాకే ₹2 వడ్డీకి తిప్పి నీకే ఇస్తాను నేను నీకు తిరిగి. ఓకే అన్నయ్య. సరేనే చెల్లాయి, ఇంకో మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అవుతుంది, నువ్వే టీ పెట్టుకో. సరే అన్న. ఈ 50,000 ఎవరికి ఇస్తానో బిడ్డ? ఇది మన ఊరవతల అక్కడ ప్రమీల లేదానే, అదే కొత్త ఇల్లు కట్టుకుంటాను. ఆ అమ్మకు కొంచెం ఇంటి పని ఆగిందాట, పైసలు కావాలని చెప్పేసి అన్నది, ఇక ఆమెకే 50,000 ఇస్తాను. కొడుక వాళ్ళకే వెనక ముందు ఆసరు ఇవ్వరు లేరు, ఆ ఇల్లే అప్పు చేసి కడతాను అంటాను, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తానో బిడ్డ పైసలు? అమ్మ నేను వట్టికి ఇస్తానే, ఇగో పేపర్ రాయించుకొని ఇస్తాను కదనే. అయినా వాళ్ళ బిడ్డ సృజన ఉన్నది చూసినావా, ఆమె మంచిగా చదువుకున్నదే, ఇప్పుడు ఇల్లు పని ఉన్నదని చెప్పేసి ఏం జాబ్ చేయకుండా ఉంటుందట. ఆ ఇల్లు పని అయిపోయాక హైదరాబాద్ మొక్కన పోయి ఏదైనా జాబ్ చేసి ఈ అప్పు తీరుతా అని చెప్పేసి అన్నారే అమ్మ, ఇక అందుకే ఇస్తానా. వాళ్ళు ఇల్లు ఎప్పుడు అయిపోవాలి, ఆ పిల్ల జాబ్ ఎప్పుడు చేయాలి, అప్పటిదాకా ఆగుతావా నాన్న పైసలు ఇచ్చి? అమ్మ అని అన్నీ ఆలోచించిందే. ఇప్పుడు ఈ పేపర్లు అయితే 6 నెలల వరకు అని చెప్పి రాసిన, 6 నెలల లోపు ఇస్తారు ఇంట్రెస్ట్ తోటి, లేకపోతే నేను ఊరుకుంటానానే, ఏదో ఒకటి చేయను. సరే బిడ్డ, కాగితం అయితే రాసుకుంటాను కానీ సాక్షి సంతకానికి ఎవరు తీసుకుపోతాను? సాక్షి అనే అమ్మ, ఇప్పుడు నా ఫ్రెండు శివగాలేడానే, సో ఆ శివగాడు ఇప్పుడు ఆ సృజన వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అన్నట్టుగా, సో వాడే మధ్యలో ఉన్నాడు, వాడిని చూసే ఇప్పుడు వాళ్ళకి నేను పైసలు ఇస్తాను, ఇక వానితోనే సంతకం పెట్టించుకుంటా. ఆ శివనే 3 నెలల నుండి చిట్టి ఎత్తుకొని పైసలు ఇస్తావు, మళ్ళీ గాయనని మధ్యలో పెట్టి పైసలు ఎందుకు ఇస్తాను బిడ్డ? వాడానే అమ్మ, ఇక ఈ మహిళా సంఘం పైసలు వస్తాడు కదనే మీకు, సో వాళ్ళ అమ్మకు కూడా వస్తానే అట. ఆ పైసలు వచ్చిన తర్వాత మనం 3 నెలల చిట్టి పైసలు కట్టి మొత్తం క్లోజ్ చేసుకుంటారా ఒకసారి అని చెప్పేసి అన్నాడు. అయినా వాడు అంతకుముందు చిట్టి వేసినప్పుడు మంచిగానే కట్టిండే, ఇప్పుడే కదా 3 నెలలు కట్టాను. సరే సరే బిడ్డ, జాగ్రత్త మరి. బిడ్డ తుమ్మైంది కదా, ఇప్పుడు ఇచ్చుడు అవసరమా, రేపు ఇత్తూతి.
నువ్వు ఆగే అమ్మ, నువ్వు నీ మూఢనమ్మకాలు, తుమ్మైంది, పిల్లి ఎదురు వచ్చింది, ఇంకా ఇవి నమ్ముకుంటేనే కూర్చుంటావానే? పైసలు అంటే లక్ష్మీదేవత బిడ్డ. మన ఇంటికాడ నుండి ఇంకోళ్ళ ఇంటికి పోయి మన ఇంటికి తిరిగి రావాలంటే ఇట్లాంటివి కొన్ని నమ్మాలి. అట్లా కాదే అమ్మా, నువ్వు ప్రతిరోజు ఏదో దేవుని వంక పెట్టుకొని పూజలు చేసుకుంటూనే ఉంటావు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవతకు పూజ చేసుకుంటూనే ఉంటావు. ఇంకేందే ఇక నువ్వేం టెన్షన్ పడక, అన్నీ మంచి జరుగుతాయి. కానీ సరే తీ బిడ్డ, ఏ రోజు నువ్వు నా మాట విన్నావు, ఇప్పుడైతే జాగ్రత్త. కదా మరి ఎందుకు చెప్పాలనే అమ్మా? సరే 50,000 ఉన్నాయి ఇవి, నీవు పోయి వాళ్ళకి ఇచ్చి ఆ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని వస్తా. మరి అమ్మా నేను పైసలు ఇచ్చి ఇంటిగా చన్నం తిని మళ్ళీ కలెక్షన్ పోతా, వచ్చే వరకు కూరండి పెట్టు. సరే తీ బిడ్డ. అరే శివ, ఏమైందిరా? ఫోన్ చేసినావా బక్కదానికి? చేసిండే, వాడు పైసలు తీసుకొని ఇక మన ఇంటికి వస్తా అన్నాడు. ఆడు నిజంగా 50,000 తీసుకొచ్చి ఇస్తాడంటావారా? నాకు అసలు నమ్మకం అయితే లేదు. ఒకసేపు పిచ్చిదాన్న, వాడికి నువ్వంటే ఇష్టమే, పక్క వాడు పైసలు పట్టుకొస్తాడు. అవునారా? సరే చూద్దాం మన లక్ ఎట్లుందో. శివ ఎప్పుడు వచ్చినావు? ఇందాకే వచ్చిన అమ్మ, అన్వేష్ గారు పైసలు పట్టుకుని ప్రామిస్ పట్టుకొని వస్తా అన్నాడు, అందుకే వచ్చినా ఇక. అవునా శివ? అన్వేష్కు 1-2 నెలలు ఆలస్యమైనట్టు అవుతాడు కదా. వాడు అస్సలే ఆగడమ్మా, నాకు తెలుసు పైసల గురించి. కాకపోతే నేను ఏదో ఒకటి చెప్పి జరుపుతుంది, ఏం కాదు. సృజన, అన్వేష్ గారు వచ్చిండే. అరే హాయ్ రా అన్వేష్. హాయ్ శివ. హాయ్ సుజన. అరే అన్వేష్, 50,000 అడినా కదా, తీసుకొచ్చినావా మరి? తీసుకొచ్చిండ్రా. ఇక మాట అంటే మాట ఏమన్నది. ఇగో 50,000 తీసుకొచ్చిన. బా థ్యాంక్ యూ అన్వేష్, నువ్వు ఇప్పుడు ఇచ్చే 50,000 తోటి మా ఇంట్లో చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఎందుకు లేదు సుజన, 50,000 కదా, ఎట్లా నీకు ఇంట్రెస్ట్కే కదా ఇచ్చేది. ఇగో అమ్మ పేపర్ కూడా రాసుకొని వచ్చిన. సరే అన్వేష్, వడ్డీ అయితే 2 చొప్పునే రాసినావు కదా బిడ్డ. 2 చొప్పునే రాసిన అమ్మ, ఇక మన వాళ్ళు అని చెప్పేసి. నేను బయట అయితే నార్మల్గా 3 రూపాయలకి అట్లా ఇస్తానా, మీకు 2 చొప్పునే రాసిన. సరే బిడ్డ. ఇక సుజన ఈ పేపర్ చదువుకో ఒకసారి. శివ ఇక మొత్తం 50,000 ఉన్నాయిరా. సుజన ఆ పేపర్కి అంత ఓకేనా? చూసుకున్నావా? ఓకే అన్వేష్. ఇక మీరైతే 1-2 నెలలు అని చెప్పేసి అన్నారు, కానీ నేను 6 నెలలు రాసిన అలా. ఇప్పుడు 50,000కు 2 రూపాయలు చొప్పున అంటే నీకు నెలకు 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే అన్వేష్, 6 months దాకా టైం ఏం పట్టదు, ఒక 1-2 monthsలో ఇచ్చేస్తాం మళ్ళీ. ఓకే సుజన, ఇక చూసుకొని దాని మీద సంతకం పెడితే నీకు పైసలు ఇచ్చేస్తా. అరే సాక్షి సంతకం పెట్టిన. లెక్క చూసుకో. ఎందుకులే అన్వేష్, నువ్వు ఇచ్చినాక కూడానా? అట్లా ఏం లేదు సుజన, ఒకసారి కౌంట్ చేసుకుంటే నాకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. అవునా అన్వేష్? అరే శివ ఇవి లెక్క పెట్టరా. లెక్క పెట్టేందుకే మామీ, నాకు నమ్మకం 50,000 ఉంటాయి అమ్మకి. అమ్మా ఇదిగో డబ్బులు. నాకెందుకు బిడ్డ, ఎట్టైనా కరెంట్ సామాన్ తెచ్చేదైనా నువ్వు శివబాయి తీసుకురా పనులు. కరెంట్ సామాన్ తీసుకోవడానికి వెళ్తా అమ్మ. అరే శివ, మన కేయూ దగ్గర షాప్ ఉంటుంది, మన తెలిసిన వాళ్ళు లేదు అది, మరి తీసుకుంటే అక్కడ తీసుకొని నా పేరు చెప్పరా, ఏమైనా తక్కువకి ఇస్తాడు. సరేరా, మధ్యాహ్నం వరకు అటు వెళ్తాం, ఆ షాప్ అయినా కాల్ చేస్తాం మరి, సరేనా? ఓకేరా సుజన, ఇంకేమైనా డబ్బులు తక్కువ పడ్డా కూడా అవసరం ఉంటే అడుగుల్ని, ఇచ్చేస్తా. సరేలే అన్వేష్, ఇప్పుడంటే 2 రూపాయలకి ఇచ్చినావు కానీ నెక్స్ట్ ఎప్పుడైనా అవసరం ఉంటే అడుగుతా, అప్పుడు 1 రూపాయికి చూడు. అవునా సృజన, అంటే బేసిక్గా నేనే బయట రూపాయి తీసుకొని వస్తా, ఇట్లా 2 రూపాయలకు మిత్తిలోకి తిప్పుతా అంట. ఓకే, నువ్వు అంతగా అడిగినావు కాబట్టి చూస్తాలే నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ అన్వేష్. సరే అమ్మ, నేను కలుస్తా. అరే నీ ఇంకా కలెక్షన్ చేయలే, ఊర్లో పోయి కలెక్షన్ చేసుకొని వస్తా. రైట్ సుజన. సరే అన్వేష్. అన్వేష్, ఒక 2 minutes నీతో మాట్లాడాలి. ఓకే సుజన, ఏంటో చెప్పు.
ఇట్లా అడగంగానే మనీ హెల్ప్ చేసినావు, థ్యాంక్ యూ అన్వేష్. ఇందాకే చెప్పినా కదా సృజన, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు. మీకు ఎప్పుడు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా ఇల్లు పనులు అన్నీ అయిపోయే వరకు ఏం మొహమాటం లేకుండా అడగండి. ఓకే అన్వేష్, నార్మల్గా ఫ్రీ ఉన్నప్పుడైనా ఇటైనా వచ్చినప్పుడైనా ఇంటికి వచ్చేళ్ళు. ఓకే సృజన. ఓకే అన్వేష్. సరే నేను కలుస్తా, వెళ్ళొస్తా. ఓకే. ఇంకేందే 50,000 అయితే సెట్ అయినా నీకు. సరే కానీ పేపర్ రాసుకున్నాడు కదరా, ఏం చేద్దాం? అట్లాంటి పేపర్లు ఎన్ని రాయలేదే మనం. వాడు రాస్తూనే ఉంటా అంటాడు, మనం పైసలు తీసుకుంటూనే ఉంటా అంటాం గంతే. అంతే లేరా, మనం తిరిగి ఇస్తే కదా అప్పుడు చూద్దాం ఆ ముచ్చట. కాదు ఈ పైసలు మళ్ళీ ఇచ్చమంటే ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. నువ్వు షేక్ ఇయ్యగానే మన ఫేస్లో ఎంత వెలుగొచ్చిందో చూసినావానే. ఇట్లనే మనతో లవ్ గేమ్ ఆడుకుంటా ఇంకా ఇట్లాంటి పైసలు గుంజుడే గుంజుడు. అంతేరా, ఆ అమ్మ చెప్పినట్టు హన్మకొండ పోయి సామాన్ తీసుకొద్దాంపా. ఇప్పుడు ఎందుకే నాకు అర్థం కాదు, ఎండ కొడుతుంది. సాయంత్రం మేము ఎలా మట్టుకద్దంతి. సరేరా. సరేనే, కరెంట్ సామాన్తో పాటుగా మనసారి కూడా తెచ్చుకుందాం. నాకు ఒక 3 బీర్లు తెచ్చుకుంటా, నీకు బీజా తీసుకుంటా. అట్లా వచ్చేటప్పుడు చికెన్ పట్టుకొచ్చుకొని అమ్మతో ఫ్రై చేయించుకొని మంచిగా బీర్లు వేసుకొని కుమ్ముడిగా. ఓకేరా. అమ్మా, ఇవాళకి 8,000 వచ్చేసినాయిరా. చాలుగా ఇవాళ కాపేద్దాం. అమ్మా, ఇవాళ ట్రేడ్ అయిపోయిందిరా. చెల్లై, ఏం చేస్తున్నావే? మొన్న సమ్మక్కకు చేసిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా అన్న, ఆ కుడకలను ఎండబెడతా అన్న. ఎండలో కూర్చొని ఎండబెట్టుకొని ఏం చేస్తావే? ఇవి ఎండిన తర్వాత ఎండిన కుడకలోడు వస్తాడన్న, వానికి ఇస్తే వాడు చక్కెర ఇస్తాడు. బా, ఎంత డెడికేషన్తో సేవ్ చేద్దాం అనుకుంటున్నావే. మా కాబోయే బా ఎక్కడన్నాడా కానీ మొక్కాలే. మరి వేస్ట్గా పారేస్తే ఏమొస్తుంది అన్న, ఆయనకి ఇస్తే 1 కిలో చక్కెర అన్న వస్తుంది. అదే చెల్లాయి, అందుకే అంటున్నా మా కాబోయే బా ఎంత అదృష్టవంతుడు అని చెప్పి. నువ్వు ఆపరా అన్నయ్య, ఏమైంది వచ్చి ప్రశాంతంగా కూర్చున్నావు? నీ ట్రేడింగ్ అయిపోయిందా మరి? అయిపోయింది చెల్లాయి. మార్కెట్ డౌన్లో ఉంది, కానీ డౌన్లో కూడా ఒక 8,000 ప్రాఫిట్ అయితే చేసిన. మార్కెట్ డౌన్లో ఉన్నది అంటున్నావు, నువ్వు సంపాదించిన అంటున్నావు. అసలు ఎట్లా సంపాదించినావు అన్న? చెల్లాయి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది పెరిగినా సంపాదించుకోవచ్చు, తగ్గినా కూడా సంపాదించుకోవచ్చు. కానీ అది పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే అవగాహన కానీ అనాలిసిస్ కానీ మనకు ఉండాలి. ఏం స్టాక్ మార్కెట్ ఏం ట్రేడింగో కానీ అన్న, నిన్న కూర్చొని 5,000 సంపాదించినావు, ఇవాళ 8,000 సంపాదించినా అంటున్నావు. ఆరాంసగా ఇంట్లో కూర్చొని మంచిగా సంపాదిస్తాను అన్న. ఏంటమ్మా తల్లి, ఇంట్లో ఆరాంసే కూర్చొని సంపాదిస్తున్నానా? బయట చూడడానికి అట్లా కనిపిస్తున్నా ప్రశాంతంగా, కానీ లోపల ఎన్ని టెన్షన్ తిరుగుతానో నాకే తెలుసు. కొంచెం వీక్ హార్ట్ ఉన్నోడైతే ఎప్పుడో పోయేటోడు. సరేగాని అన్నయ్య, ఆ షాప్ అక్క ఫోన్ చేసింది, నాకు ఒక 2,000 ఇయ్యరాదన్నయ్య, 2 కుర్తా సెట్లు తీసుకొచ్చుకుంటా. అమ్మా చెల్లై, హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ అమ్మా. ఇవాళ నిన్న ప్రాఫిట్స్ కాదు, ఈ మంత్ మొత్తం అయిపోయాక మంత్ ఎండ్లో ప్రాఫిట్స్ ఎన్ని లాస్లు ఎన్ని లెక్కేసినాక చూస్తా. అప్పటి వరకు ₹1 కూడా విత్డ్రా చేసే అయితే లేదు. అన్న ఇవాళ 13వ తారీఖు, అంటే ఇంకా 17 డేస్ ఆగాలి. అప్పటి వరకు ఆ కొత్త స్టాక్ అంతా అయిపోతుంది. అరే అయిపోని రాదు, ఈ ఊరు మొత్తం అది ఒకటే షాప్ ఉన్నట్టు. వరంగల్ తీసుకోపోతే అక్కడ నీకు నచ్చింది కొనుక్కో. సర్లే అన్నయ్య. కాదే, ఎన్వైస్ గారి దగ్గర అయితే పైసలు సెట్ అయినాయి. మా ట్రేడింగ్ కొని పరిస్థితి ఏందే మరి? నిన్న చేసిన ఫోనేరా వాడు, మళ్ళీ ఇంకా చేయలే కదా. వాడు చేయకపోతే వాడు చేసినాక ఎందుకు చూస్తాను? వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టకపోయావు? ఇప్పుడే తొందరవాడు ఎందుకురా, ఒక 1 వీక్ చూద్దాం. 1 వీక్లో వాడు సెట్ కాకపోయింది అనుకో, ఇప్పుడు మనమే చేద్దాం. 1 వీక్ అవసరం లేదే, మనకి మెసేజ్ చేయి. రే ఏం నోర్రా నీది, అన్నో లేదో వాడే ఫోన్ చేస్తాడు. అవునానే, బక్రగాడు ఫోన్ చేస్తాను కదా, ఫోన్ ఎత్తి మెల్లంగా సెట్ చేయవాన్ని ఇక. హలో హలో, హాయ్ సృజన. హాయ్ మున్నా, చెప్పు, కాల్ చేసినావు? అదేం సృజన, ఏదో నీతో మాట్లాడాలనిపించి కాల్ చేస్తే చెప్పు, ఎందుకు కాల్ చేసావు అంటావేంటి? సర్లే, నేను నచ్చకపోతే నెక్స్ట్ టైం నుంచి కాల్ చేయనులే. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అంటలేను మొన్న, ఏదో క్యాజువల్గా అడిగినా. అంటే ఇప్పుడు నీకు కాల్ చేయాలంటే ఏదో ఒక రీజన్ ఎత్తుకొని కాల్ చేయాలా? ఊరికే కాల్ చేయొద్దా? మాతో మాట్లాడేంత ఫ్రీ మీరు ఎక్కడ ఉంటారండి? మీ ట్రేడింగ్, మీ మార్కెటింగ్, మీరు చాలా బిజీ కదా. అదే అంత బిజీ ఉండు కూడా నీతో మాట్లాడాలనిపించి మరి కాల్ చేస్తున్నా అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఏముంది మొన్న, ఏదో మీ చెల్లె వాళ్ళ ఫ్రెండ్ని ఏదో టైంపాస్కి మాట్లాడడానికి కాల్ చేస్తున్నావు అంతే కదా. అంటే ఏంటి, ఇప్పుడు నేను నీకు టైం పాస్ చేసిన లెక్క కనిపిస్తున్నానా?
ఏం చెప్పు, ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి నన్ను చూస్తున్నావు. నన్ను ఇంత చూసినావు కదా, నేను ఎప్పుడైనా అట్లా అనిపించిందా చెప్పు? అచ్చా టైం పాస్ కాదా మొన్న? మరి చెప్పు ఎందుకు ఫోన్ చేసినావు? బా చెప్తాలే టైం వచ్చినప్పుడు, కానీ ఫ్రీ ఉంటే కలవచ్చు కదా. ఇక ఆపు మొన్న మమ్మల్ని కలిసేంత ఫ్రీ ఉన్నారా మీరు? ఏదో అట్లా అడుగుతున్నావు కదా. బా ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు జోకులు వేస్తున్నావు చెప్పు? ఫ్రీ ఉంటే చెప్పచ్చు కదా, కలుస్తా. ఇప్పుడు నేను నిన్ను కలిసిన విషయం మీ చెల్లెకి తెలిసింది అనుకో, మా అన్నతో ఏ కథలు పడుతున్నావని లొల్లు పెట్టుకుంటే నాతోటి అవసరమా? కానీ నాకు ఒకటి అర్థం కాదు, మా చెల్లెకి ఎట్లా తెలుస్తా చెప్పు? ఒకవేళ మనం కలిస్తే సరే, తెలిసినా కూడా ర్యాండమ్గా రోడ్ మీద నువ్వు పోతున్నప్పుడు నేను కూడా నా పని మీద పోతున్నప్పుడు నువ్వు కలిసినావు అనుకుంటా, అంతే. అవునా, నీకేం ప్రాబ్లం లేదంటే నాకు కూడా ప్రాబ్లం లేదు. అయినా నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళు అన్నావంటే నాకు కూడా అన్నాయి కదా. ఇదిగో ఫ్రెండ్ వాళ్ళన్నా నీకు కూడా అన్నయ్య అవుతాడని చెప్పేసి ఇక్కడ రాసిపెట్టి ఉందా చెప్పు? నువ్వు నా చెల్లికి ఎట్లా ఫ్రెండ్వో నాకు కూడా అంతే ఫ్రెండ్వి. ఇంకోసారి అన్నావు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. సర్లేమున్నా, నేనేదో జోక్గా అన్నా. ఓకే, కానీ కలుస్తారో లేదో ఇది మాత్రం ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. సర్లే కలుద్దాంలే, నాకు కూడా ఏం పని లేదు, ఫ్రీగానే ఉన్నా. ఓకే మరి కలిసినప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. బాయ్. ఓకే బాయ్ మున్నా. ఏం చేస్తున్నాడే మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్? బక్రా 2 గారు లైన్లోకి వస్తాడు రోయ్, ఫోన్ చేసి కలుద్దామంటాడు. కలుద్దామంటా, కలుద్దామని అంటారే కానీ కలవద్దు వాళ్ళను. అరే నువ్వు అబ్బాయిరా, నీకేం తెలియదు. అబ్బాయిని ఎట్లా సెట్ చేయాలో నాకు తెలుసు. అట్లా పోయి కలిసి ఒక రాయేసిండు అనుకో, అంతా సెట్ అవుతుందిరా. సరేలేవే, నీకు చెప్పేంత పెద్ద నానే ఇక వాడిని నవ్వకుండా మాట్లాడి సెట్ చేయి ఇక. సరేరా, నేనైతే పోయి మనతో మాట్లాడి సెట్ చేస్తా. సరే, కానీ వీని దగ్గర 50,000 సెట్ చేసిన, వాని దగ్గర అయితే కొంచెం ఎక్కువనే సెట్ చేయి. రూపాయి అయితే ఎక్కువనే రావాలి తప్ప తక్కువ అయితే రావద్దే, గుర్తుపెట్టుకో మరి ఇది. సరేరా. అమ్మా అమ్మా, నాకు ఒక చిన్న పని ఉంది, మా ఫ్రెండ్ వస్తాను, నేను వెళ్తా. సరే బిడ్డ, పైలంగా పోయిరా. అట్లే శివని తీసుకొని పోయి కరెంట్ సామాన్ తీరాదు. సరే అమ్మా. అరే శివ, నువ్వు పోయి సామాన్ తీసుకొని రా, నేను ఒక 1/2 అవర్కి వస్తా. అమ్మ ఇగో వాళ్ళకి పైసలు ఇచ్చి దీని మీద సంతకం పెట్టించిన. మన ఆ బ్యాగ్లో చూసిన బాండ్ పేపర్లో బ్యాగ్, ఆ బ్యాగ్లో ఈ పేపర్ పెట్టు. సరే బిడ్డ. ఈ బుక్ కూడా టీవీ కాడ పెట్టు. ఏంటి సృజన వస్తా అని చెప్పి ఇంకా రాలేదు? అమ్మ ఆకలి అయితే ఏం కర్రీ అన్నావే? పప్పు పాలకూర అన్న బిడ్డ. నీకు వేరే కూరగాయలు దొరికాయా అమ్మ? వారానికి 4-5 సార్లు పప్పే వండుతావు. అమ్మ వాళ్ళకి పోయి టార్గెట్ అయిపో. ఊకే ఆ చికెన్ గుడ్లు తింటే మంచిది అన్నా, పప్పు పాలకూర తింటే ఎంత మంచిది ఒంటికి. ఏమో పోవే, ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసి ఇంత అన్నం ఎక్కరపో, తిని కలెక్షన్ పోతే నేను. ఈ మల్లేష్ అన్న చిట్టి పైసలు కట్టలే, మరి అడుగుతా అన్నాడు, ఇచ్చడో లేదు. హాయ్ సృజన. హాయ్ మున్నా. ఎన్ని రోజులు అవుతుంది సృజన నేను చూడక? అసలు ఈ మధ్యలో మా ఇంటికి రావట్లేదు ఎందుకు? నీకు తెలిసిందేగా మొన్న ఇంటి పనులు అవుతున్నాయి, అస్సలు కుదరట్లేదు నాకు. అవునా, మరి ఇంకెన్ని రోజులు పడతాయి ఇల్లు మొత్తం కంప్లీట్ కావడానికి? మ్యాథ్స్ వర్క్ అంతా అయిపోయింది మొన్న, పెయింట్ కూడా అయిపోయింది, ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అంతే. అవునా, అయితే నెక్స్ట్ మంత్ వరకు కొత్తింటి లోపలికి వచ్చేస్తారనమాట. డబ్బులను సెట్ అయిపోయి ఇంటి పనులు అయిపోయినాయి అనుకో, నెక్స్ట్ మంత్ వరకు ఇంట్లోకి వచ్చుడే, ఇక చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే ఓకే, ఇంకేం మరి విశేషాలు? మీ అమ్మ బాగుందా? అమ్మ నా మొన్న ఈ ఇంటి పనుల వల్ల మస్తు తప్పులు చేసినాం, ఇక ఆ టెన్షన్లకి నాకు బీపీ పెరుగుతుంది. అవునా, ఎందుకు అంత టెన్షన్ తీసుకోండి చెప్పు? అసలు మీరు ఇంకొన్ని రోజులు ఆగుంటే అయిపో. ఇందిరమ్మ పథకాలు వచ్చినాయి కదా, ఆ ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయి ఉంటే మీకు మనీ పరంగా కొంచెం హెల్ప్ అయి ఉండేది కావచ్చు కదా. మనకు తెలియదుగా మొన్న ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందని. ఏమున్నది, ఇల్లు పనులు అయితే అయిపోయినాయి మొత్తం ఇంకా. ఓకే ఓకే, ఇంకేం మరి విశేషాలు? మీరే చెప్పాలి మొన్న, ఎట్లా నడుస్తుంది ట్రేడింగ్? ఓకే, ప్రజెంట్ అయితే మార్కెట్ బాగానే ఉంది. నిన్న 5,000 ఇవాళ ఒక 8,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే నడిపిస్తున్నాయి. ఏంటి రోజుకి 5K 8Kనా? నిజంగా అంత సంపాదిస్తున్నావా? నేను 5K 8K సంపాదిస్తాను ఇట్లా అడిగితే ఒక్కొక్కరు రోజుకి 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నాదేదో చిన్న ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చిన్న ప్రాఫిట్ చూస్తున్నా అంతే. ఇక్కడ రోజంతా కష్టపడితే 500-1000 రూపాయలు వచ్చుడే కష్టమవుతుంది. నువ్వు రోజుకి అంత సంపాదిస్తున్నావా? హలో నువ్వు ఓన్లీ వచ్చేది చూస్తున్నావు, నేను అక్కడ ఇన్వెస్ట్ చేసేది చూడట్లే. కొంచెం అటు ఇటు అయినా కూడా ఉన్న మొత్తం ముడుచుకోపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అనాలిసిస్ అండ్ నాలెడ్జ్ అంతే.
మాకు కూడా నేర్పించచ్చు కదా మొన్న, నీ అడుగుజాడల్లో వస్తాం. అడుగుజాడాలంటే పెద్ద పెద్ద పదాలు ఎందుకు లేండి, నేర్పిస్తా అని చెప్పాగా, నేర్పిస్తలే. ముందైతే మీరు మీ ఇంటి పనులు కానిచ్చుకోండి. ఓకే మొన్న. మీ చెల్లి ఎట్లుంది, బాగుందా అది? దానికేం దర్జాగా ఉంది ఇంట్లో. చెప్పు మరి, కలుద్దామన్నా ఏమైనా మాట్లాడాలా? ఏముంది, ఆ స్టాక్ మార్కెట్స్లో మొత్తం కూర్చొని బుర్రంతా హీట్ ఎక్కుతుంది. ఏదో నేను కలిస్తే కూల్ అవుతా అని చెప్పి కలుద్దామని చెప్పిన. అచ్చా అవునా మొన్న, నన్ను కలిస్తే నువ్వు అంత రిలాక్స్ అవుతావా? ఏం లేదు కానీ మన ఊర్లో సంతోషాన్ని నీకు ప్రపోజ్ చేసిన అని చెప్పి టాక్ వస్తుంది, నిజమేనా? ఏంటి ఊర్లో అట్లా టాక్ వస్తుందా? నేను వాడిని ఎప్పుడో రిజెక్ట్ చేసిన. అంటే సంతూగానే రియాక్ట్ చేసినావంటే నువ్వు ఇంకెవరినో ఇష్టపడుతున్నట్టే కదా లెక్క. మరి ఎవరా లక్కీ పర్సన్? ఊకోమున్నా, నేనెవరు లవ్ చేస్తాను, నన్ను ఎవరు లవ్ చేస్తారు? ఎవ్వరు లేరు, సింగిల్ ఇప్పుడు. ఊరుకో, నువ్వు సింగిల్ అంటే నేను నమ్మాలంట. మా చెల్లె నాకు ఎప్పుడో చెప్పింది, కాలేజీలో ఎవరో 2-3 ప్రపోజ్ చేసినట్లు అంట కదా, ఫుల్ ఫాలోయింగ్ అంట కదా. కాలేజ్లో ఉన్నప్పుడు అదేదో నిబ్బి వేసాలే, ఇప్పుడు అవేం లేదు. అవునా, ఓకే ఓకే. ఇంకేంటి మరి, ఇల్లు కడుతున్నట్టు ఇక నెక్స్ట్ పెళ్ళే కదా, మరి మ్యాచెస్ ఏమైనా ఓకే అయినా? మ్యాచెస్ చూస్తున్నారు కానీ నాకు ఇప్పుడేం అంత ఇంట్రెస్ట్ లేదు మొన్న. ఈ ఇల్లు పనులు అయిపోయినాక ఇళ్ళలోకి వచ్చినాక నా జాబ్ చూసుకొని అప్పుడు ఆలోచిస్తా పెళ్లి గురించి. గ్రేట్ అసలు, ఒక ఆడపిల్ల అయి ఉండి నువ్వే సొంతంగా ఇల్లు కట్టి అమ్మని బాగా చూసుకోవాలనుకుంటున్నావు. నైస్. ఇక పొగడతలు చాలే కానీ ఆపు. నీ సంగతి ఏంది, నీకెవరు ఉన్నారు? పొద్దు నిద్ర లేచి లేవంగానే ఇవాళ మార్కెట్ ఏమవుతా అన్నట్టు ఆలోచిస్తా. 9 అవ్వగానే సాయంత్రం 4 వరకు మార్కెట్ ఎక్కడ అప్ అండ్ డౌన్ అవుతా అని చెప్పి సిస్టమ్ ముందే కూర్చుంటా. 4 తర్వాత మళ్ళీ రేపు మార్కెట్ ఏమవుతా అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తా. నా లైఫ్లో మార్కెట్ తప్ప ఇంకెవరు లేరు. అవునా మొన్న, మరి మార్కెటింగ్తో సంసారం చేసుడు ఉందా, లేకపోతే ఫ్యూచర్లో పెళ్లి పిల్లలు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఓ ఇంత మాట అన్నావు సృజన. పొద్దున్న లేచేప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఈ కష్టాలు పడేదే ఫ్యూచర్లో వచ్చే వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి. ఇక వాళ్ళ గురించి ఆలోచన లేనప్పుడు ఈ కష్టాలు ఎందుకు ఇంకా? అవునా మొన్న, మరి ఎన్ని రోజులు ఇలా సింగిల్గా ఉంటావు? తొందర మింగిల్ కాకపోయినావు? మింగిల్ అయితేలే, టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. ఏదో నీ అంత అందంగా కాకపోయినా నాకు తగ్గట్టు ఒక అర్థం చేసుకునే అమ్మాయి వస్తే సెట్ అయిపోతుంది. ఇంకా ఏమో అనుకున్నా కానీ మొన్న మాటలు బాగానే నేర్చినావు, సూపర్. సరే మరి మొన్న హన్మకొండకి వెళ్ళి కరెంట్ సామాన్లు తీసుకోవాలి, నేను వెళ్తా మరి. సరే, ఒకవేళ ఫ్రీగా ఉంటే మా ఇంటికి రాదు, చెల్లి అడుగుతుంది చూసి చాలా రోజులేదని చెప్పి. ఓకే మొన్న, సరే మరి రేపైతే మీ ఇంటికి రావడానికి ట్రై చేస్తా. ఓకే సృజన, బాయ్ మరి. కొడుకా, ఆ మహిళా సంఘం పైసలు వచ్చినాయట, శివ చిట్టి పైసలు కట్టిండా? అవునా అనే అమ్మ, మరి మహిళా సంఘం పైసలు వచ్చినట్టు నాకు తెలియదే అమ్మ, నేను కూడా వాడిని అడగలేదు. సరే అడగాలి ఇక. నిన్ననే పైసలు వచ్చినాయి, అందరు బ్యాంకు పోయి తీసుకొచ్చుకున్నారు, ఇంట్లో కూర్చొని. అవునా అమ్మ అంటాను, పోయి రేపు శివని అడుగుపో. నేను అడుగుడు కాదే అమ్మ, వాడు ఏమన్నాడు, వాళ్ళ అమ్మకి మహిళా సంఘం పైసలు వచ్చినాక తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మరి నేను నచ్చిన తర్వాత కూడా కనీసం నాకు ఇంతవరకు వాడు ఫోన్ చేయలేదు, చెప్పలేదు. సరే మనం అడుగుడు కాదు కానీ వాడే ఇంకెన్ని రోజులకి ఇస్తారో చూద్దాం. ఆగే అమ్మ, లోన్ అన్నాడు, సంఘం అన్నాడు, మహిళా సంఘం పైసలు అన్నాడు, అందుకోసమే అందరిని నమ్మొద్దురా అంటే నువ్వు చెప్తున్నావు. నువ్వు ఆగే అమ్మ, నాకు తెలుసు కదనే ఎవరి కాంచె ఎట్లా పైసలు వసూలు చేయాలనో. ఇప్పటి వరకు నా దగ్గర ఇంతమంది చిట్టీలు కట్టిళ్ళు, ఎవరు అన్న పైసలు ఎదగొట్టిందానే, వీడు దోస్తు కాబట్టి ఏదో ఆగుతానా, లేకపోతే ఆ ముక్కు పిండి పైసలు వసూలు చేస్తున్నావు. నిన్న పైసలు వచ్చినాయి, వాళ్ళ అమ్మ బ్యాంకుకి పోయి తెచ్చింది, నీ ఇంతవరకు తెచ్చేయకపోయా, ఏం దోస్తానో ఏమో మరి. సరే అమ్మ, వానికి ఫోన్ చేసి నేను మాట్లాడదా కానీ నువ్వు ఇంట్లోకి పో. సరే, ఫోన్ చేసుడు కాదు, పైసలు వచ్చే ఉపాయం చూడు. ఎవర్రా? ఈ అబ్బాయి అన్వేషణ మళ్ళీ ఫోన్ చేస్తాండే. బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు కానీ కానీ. హలో. అరే శివ, ఏం చేస్తానవురా? ఏం లేదురా, ఇక్కడ మన ఊరోళ్ళు చింతట్లేదారా, ఇక్కడనే కూర్చున్నా ఇక. అవునారా, ఇక అక్కడ ఒక్కరిని కూర్చొని ఏం చేస్తానవురా? అరే నేను ఒక్కనే ఉన్నా, నీకు చెప్పినారా? నీ ఫ్రెండ్ సుజన్ లేదు, అది నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాను రేడా. అంతే లేరా, సృజన వచ్చిన విషయం నాకు చెప్తే ఏమవుతుందిరా, నేను కూడా వచ్చి అట్లా మాట్లాడుతుందా దాంతో. నువ్వు మాత్రం కలిసి అంత ఫ్రీగా ఉంటావారా? నీ చిట్టీలు, నీ అడ్డు తిరుగుడు ఇద్దరుగా సరిపోతాను నీకు. ఇక చిట్ట అడుగుతాడే గుర్తుకొచ్చిందిరా, ఏమైందిరా మరి? మహిళా సంఘం పైసలు అన్నావు, మరి 3 నెలల చిట్టి పైసలు కట్టాలి, కడతా అన్నావు, ఇంకెప్పుడు కడతావురా? కడతా తీరా, కట్టకపోతే దింకపోతాను అరేమన్నా. ఇప్పుడు 3 నెలల నుంచి కడతానే అంటున్నావురా, కట్టు లేదు, నేను తీసుకున్నది లేదు, ఇక ఇంకో 10 రోజులు అయితే 4 నెలలు అవుతుంది. అరే కడతా అని చెప్పినా కదరా. అరే ఇంకా మా అమ్మకు మహిళా సంఘం పైసలు రాలేదా? వచ్చిన వెంటనే కడతారా ఇక. అరే ఏదన్నా ఉంటే నిజం చెప్పాలరా,
అక్కడ మీ అమ్మ ఆల్రెడీ బ్యాంకుకి పోయి మహిళా సంఘ పైసలు తీసుకున్నాదట, మా అమ్మ వాళ్ళ బ్యాచ్మెన్ చెప్పిందట, నువ్వేమో పైసలు రాలే అని చెప్పేసి అంటే వేంద్రా నాకు అర్థం కాదు. అరే కరెక్టేరా నువ్వు చెప్పింది వాస్తవమే, కాకపోతే వేరే బ్యాచ్లకు వచ్చినట్టురా, మా అమ్మ బ్యాచ్కి రాలేదురా. ఏమోరా శివ, నువ్వు నిజం చెప్తానవా అబద్ధం చెప్తావా నాకు అర్థమైతలేదు. ఇక ఓరా, ఇక నువ్వు ఏనంటే చెప్పురా, నేను అడగాను రా ఇక పైసలు. అరే కడత తీరా, కట్టకుండా ఎట్టిపోతారా? సరే కానీ సుజాక్ నీ మనసులో మాట ఎప్పుడు చెప్తానవరా? అరే మెల్లగా మాట్లాడరా, పక్కనే సృజన ఉన్నది కదరా. ఏహే నేను దాని ముందు మాట్లాడుతున్నారా, నేను పక్కకి వచ్చి మాట్లాడతాను రా. సరే కానీ నీ మనసులో మాట ఎప్పుడు చెప్తానో దానికి. ఏమోరా, సృజన అంటే నాకు ఇష్టమే కానీ మరి సృజనకు నేను అంటే ఇష్టమో లేదో అర్థమవుతలేదురా, అందుకే ఆగుతాను. అరే నీకు సృజన అంటే ఇష్టమే కదరా, ఫస్ట్ అయితే నీ మనసులో మాట దాన్ని చెప్పు. అది ఓకే అయితే లేదు, తర్వాత ముచ్చట ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను? ఏమోరా, ఇక తొందరపడి చెప్పుడు ఎందుకు, కొన్ని రోజులు ఆగి అప్పుడు మనకు అర్థమైపోతుంది కదా సృజనకు నేను అంటే ఇష్టమో లేదా అని చెప్పేసి, అప్పుడు చెప్దాం అనుకుంటాను. అరే ఆగులేదు గీగులేదురా, ఇవి నీ సిన్సెట్ కానీ ఉన్నా ఇక్కడ రా, ఇక్కడికి వచ్చినా మాట్లాడుకుందాం. సరేరా వస్తానా, వచ్చినాక కలిసి నిమ్మలంగా మాట్లాడుకుందాం. సరేరా. అరే శివగా నీకేడ పని లేదా ఊకే అన్వేషణానికి ఏందిరా లవ్ లవ్ అని మోటివేట్ చేస్తాను. సరేలేవే తప్పైంది, నాకేందే నీ ఇంటి ముందర బండ చుట్టం కమ్మడం వాళ్ళు ఎత్తావు, నేను సెట్ చేస్తా అంటే నన్నే అంటే ఏందా నువ్వు? అరే వాడు మరీ డీప్గా పోతాడురా, వాడు పుసుకు నేను వేసుకున్నాడు అనుకో, నా ఉన్న బిల్డింగ్ పోతుందిరా. నువ్వు గిట్లా భయపడితే ఏం చేయలేమే, ఇక నువ్వు అట్లనే ఉంటావు, నువ్వు ఇట్లా ఉంటావు, ఇదే షర్ట్ కింద కూర్చుంటావు ఇక. అవునరా, కూర్చొని నడుము వస్తుందిరా, ఇక రేపటి మంచం వేసుకుందాం, హాయిగా పడుకోవచ్చు ఇక. ఏందా ఇందాక చూస్తే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను, నేను సీరియస్ మాట జోకులు చేస్తాను. ఇప్పటి నుంచి వెళ్ళి అని పక్క పెట్టు, ఆన్ డ్యూటీ మనం ఇక. సరే సార్, బయోమెట్రిక్ ఎక్కడుందో చెప్పండి, అటెండెన్స్ వేసుకుంటా. మళ్ళీ జోకులు చేస్తే మందే వేరే ఆన్ డ్యూటీ. ఇప్పుడు చెప్పు, అన్వేషణానికి వేద్దామా స్కెచ్ అని మున్నాగానికి వేద్దామా? అరే నీకు చెప్పడం మర్చిపోయినారా, మున్నగాడు నిన్న ఫ్రీ ఉంటే ఇంటికి రమ్మన్నాడు రే ఇవాళ. సరేనే, ఈ రోజు నీ టాస్క్ ఏదో తెలుసానే, నువ్వు మున్నగా ఇంటికి పో, వాళ్ళ చెల్లి ఎట్లా నీకు ఫ్రెండే కానీ వాళ్ళ చెల్లితో మాట్లాడి అందరం పులిహోర కలిపి వాళ్ళ డబ్బులు మెల్లంగా వసూలు చేయి. ఓకే బాస్, మీరు చెప్పిందే చేస్తా బాస్. ఎంత సెట్ చేయమంటారు? ఎంత అంటే పిల్లగాడు చూడంగా సాఫ్ట్గా ఉంటాడే, ముచ్చటగా ఒక 10,000 సెట్ చేయమని ఇక మెల్లంగా పెంచుకుంటూ పోదాం ఇక. సరే బాస్, మీరు ఇప్పుడు ఇచ్చిన వర్క్ ఉంది కదా, ఫినిష్ చేసుకొని వస్తాయి ఇక. బాయ్ మరి. సరేనా, ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి మరి, సరేనా? సరేరా. సరేరా, నాకు కూడా నిన్ననే పడ్డాయి 2 లక్షల రూపాయలు అయితే, మరి మా అబ్బాయి అకౌంట్లో పడ్డాయి, అడిగి తెలుసుకోవాలి. సరేరా నాని, ఈ పడ్డ డబ్బు 2,50,000 వాళ్ళ పడ్డాయారా? పడ్డాయి నాన్న, 2,50,000 చిల్లర అట్లా పడ్డాయి, నా అకౌంట్లోనే ఉన్నాయి. నాని మరి బ్యాంకు వేళ డబ్బులు తీసుకురా రాదురా, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులకు ట్రాక్టర్ దున్నివానికి పిండి బత్తాలు కూలోళ్ళకి అన్నీ అవసరం కదా. సరేనా, నీకు ఎంత అవసరం పడితే చెప్పు, వెళ్ళి విత్డ్రా వేసుకొని వస్తా, మిగతా నా అకౌంట్లోనే ఉంచుకుంటా. ప్రస్తుతానికైతే 1,00,000 రూపాయలు సరిపోతాయి నేనా, కానీ ఊరికి ఏం పోతావురా, సపరేట్గా మొత్తం తీసుకురా, ఎట్లా వేసినా పెట్టుబడి అయ్యేదేనే. నానా ఇప్పుడు ఎట్లా 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి అంటున్నావు కదా, అంతే తీసుకొస్తా. ఆ 1,50,000 నా అకౌంట్లోనే ఉన్నాయి రాదు, నా దగ్గర ఇంకో 3-4 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మంచి హైలో ఉన్నది, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తా మొత్తం కలిపి. అట్లా అంటావారా నాని, ఏది కూడా కొంచెం చూసుకుంటూ చేయరా, ఎందుకంటే చెల్లె పెళ్ళికి ఏది ఉన్నాయి కదా, మరి లక్షలు కావాలి మరి. సరే నాన్న, ఇప్పుడు నువ్వు అదే 1,00,000 రూపాయలు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చినావు అనుకో, నెలకు 2,000 వస్తాయి. అదే నాకు ఇచ్చినావు అనుకో, నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తా, ఆ టైం కల్లా 2 లక్షలు అయ్యేటట్లున్నది, ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి చెల్లె పెళ్ళి టైం కల్లా. సరే నాని, మరి జాగ్రత్త మరి. సరే నాన్న, నీకు ఎప్పుడు అవసరం ఉన్నా నాకు చెప్పు, మార్కెట్ నుంచి తీసేస్తా. కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్ ఫుల్ హైలో ఉన్నది, మంచిగా ఇన్వెస్ట్ చేస్తా దాంట్లో. సరే నాని. హాయ్ అన్వేష్. హాయ్ రా శివ, ఒక్కరికి ఇక్కడ కూర్చొని చెప్తానరా? నీకోసమే వెయిట్ చేస్తాను రా, ఇప్పటిదాకా సృజన ఉండే, వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందా పోయిందిరా అది. అవునారా, తొందరనే వచ్చేటోడు కానీ మధ్యలో ఒక చిట్టి పైసలు ఇస్తాను ఫోన్ చేసిండు, ఇక వాళ్ళ ఇంటికి పోయి ఆ పైసలు వసూలు చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. సరేలేరా, చిట్టి పైసలు వసూలు అయినారా మరి ఇలా మొత్తం? ఆ పైసలన్నీ వసూలు అయినాయి కానీ సృజన ఉంటుందని చెప్పేసి వచ్చిండ్రా, ఉంటే నిమ్మలంగా మాట్లాడదాం అనుకున్నా, వెళ్ళిపోయింది ఆరైతే. అది కూడా ఉండదేరా, కాదు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందని పోయింది. అవునారా, నేను లేనప్పుడు నా గురించి ఏమైనా నిజంగా టాపిక్ ఇస్తుందా సృజన? అరే అది నీ గురించే మాట్లాడుతుందిరా, నువ్వు 50,000 ఇచ్చినేమో కానీ నేను దేవుడు లెక్క పోతుందిరా అది. అవునారా శివ, ఇంకేమంటుంది నా గురించి మరి అది? ఓరు వారి, నీకేమని చెప్పాలరా, అసలు ఊళ్ళో ఎవ్వడు మంచోళ్ళు లేనట్టు నువ్వే మంచోని వాట, ఇక నీకంటే మంచోడు ఊళ్ళో ఎవ్వడు లేడట, ఇక చెప్పుకుంటా పోతే తెల్లాడుతుందిరా ఇక. అవునారా శివ, అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి వింటా అంటే సృజనకు నేను అంటే కొంచెం ఇష్టమే ఉన్నట్టున్నది కదరా? ఓరు వారి, కొంచెం ప్రేమ కాదురా, దానికి నీ మీద చెప్పలేంత ప్రేమ ఉన్నదిరా, కాదు నువ్వే ఇంక ఓపెన్ అప్ అవుతావు. అంతే అంటావారా?
కానీ నాకు కూడా నా ప్రేమ విషయం సృజనకు చెప్పాలని ఉన్నది, కానీ ఇప్పుడే చెప్తే అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అవుతుందని చెప్పేసి ఆగుతాను రా. అరే నువ్వు కాకపోతే వేరే ఇంకెవరు అడ్వాంటేజ్ తీసుకుంటారా? నాకు అర్థం కాదు. సృజన ఫోన్ చేసి కలుద్దామని చెప్పు. అరే మొన్న నుంచి వెళ్ళే కదా కొంచెం మీకు క్లోజ్గా మాట్లాడుకునేది, ఇవాళనే ఫోన్ చేసి కలుద్దామని చెప్పేసి అని నా మనసులో మాట చెప్తే అది ఏమనుకుంటుందో కదరా. ఓరు పిచ్చోడా, నేనున్నా కదరా, నేను చూసుకుంటా కదరా, ఎందుకురా నీకు అంత భయం? నువ్వు పోయి దాన్ని కలిసి లవ్ ప్రపోజ్ చేయి. సరేరా, ఇక నీ హోప్ తోటే నేనైతే సుజానకు ఫోన్ చేసి నా మనసులో మాట చెప్పేస్తారా. తర్వాత ఏమన్నా కావాలి కానీ ఇక నువ్వే చూసుకోవాలా, ముందే చెప్తాను రై. అరే అన్వేష్గా నువ్వు ఏం ఫికర్ కాకు, నీ లవ్ 100% ఓకే అవుతారా. ఇన్ కేసు అది ఓకే కాకపోయినా నేను ఓకే చేపిస్తారా. ఓకేరా. అరే ఆల్రెడీ ఇక 12:30 అవుతాం కదా టైము, చిట్టి పైసలు ఇచ్చేది ఉన్నది, నేను పోయి మనకి పైసలు ఇచ్చేసి సుజానకు ఫోన్ చేస్తా. ఆ తర్వాత ఏ విషయాన్ని నీకు ఫోన్ చేసి చెప్తారా. సరేరా, నువ్వు లవ్ మాత్రం ఓకే అయితే మాత్రం సాయంత్రం దావత్ ఇవ్వాలరా. ఓకేనా? ఓకే, మంచిగా దావత్ చేసుకున్నావరా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. అరే సృజన వచ్చింది కదా. బాగున్నావా సృజన? బాగున్నానే, కూర్చో. హైదరాబాద్ నుంచి వచ్చి 20 days అవుతుందంట. ఈ రోజు ఆన మా ఇంటికి రావడం కుదిరింది నీకు? నీకు తెలుసు కదనే మా ఇల్లు పనులు అవుతానే అని. నాకు కూడా రావాలని ఉండే కానీ నాకు వీలు కాలేదే. అవునా, మరి ఇల్లు పని మొత్తం కంప్లీట్ అయిందా? ఇక్కడి వరకు వచ్చింది పని అంతా? మొత్తం వర్క్ అయిపోయినట్టేనే, ఒక కరెంట్ను ప్లంబర్ వర్క్ మాత్రమే ఉంది ఇక. అవునా, సరే కానీ మీ అమ్మ ఆరోగ్యం బాగుందా? అమ్మ బాగానే ఉంది. ఏంటో ఇంట్లో ఒక్కదానివే కనిపిస్తున్నావు. నాన్న మీ అన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న పొలం దగ్గరికి వెళ్ళిండు, ఇంట్లో అన్న వర్క్ చేసుకుంటాడు. ఇంకేంటి మరి విశేషాలు? ఇంట్లో ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తాలా? ఇప్పుడేం చూడట్లేదే, ఇంకో 1 year అవుతారు కావచ్చు. హే హాయ్ సృజన, బాగున్నావా? బాగానే ఉన్నా మున్నా, నువ్వెలా ఉన్నావు? ఓకే బాగానే ఉన్నా. ఏంటి ఈ మధ్యలో మా ఇంటికి రాక చాలా రోజులు అవుతుంది? ఇక ఇల్లు పని అవుతుంది కదా మొన్న, అందుకే కుదరలేదు ఇక. ఓకే మీ బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకోండి ఇక, కానివ్వండి. మరి ఇంకేంటి విశేషాలు? నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? ఊకోవే, నేను ఇప్పుడెక్కడ పెళ్లి చేసుకుంటున్నా, ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. సరేనే. అయ్యో నా మతి మండ, నాన్నకు టిఫిన్కి కర్రీ వండాలి. ఇంట్లో కర్రీ వండుకుంటా మాట్లాడుకుందాం. లేదే, మీ అన్న స్టాక్ మార్కెటింగ్ చేస్తాడు కదా, దాని గురించి కొంచెం తెలుసుకుంటా. నువ్వు కర్రీ వండుకో, నేను వస్తా. సరేనే. అన్నయ్య పైకి వెళ్ళిండుగా, నువ్వు కూడా పైకి వెళ్ళి మాట్లాడిగా. ఏం సృజన, మా చెల్లెతో ముచ్చట్లు అయిపోయినా పైకి వచ్చినావు? సరే మొన్న వెళ్ళమంటే కిందికి వెళ్ళి నా ఫ్రెండ్తో ముచ్చట పెట్టుకుంటా. సర్లే, వచ్చేదాన్ని ఎలాగో వచ్చినావు, కొద్దిసేపు మాట్లాడే వెళ్ళు. ఏంటి మరి రిలాక్స్గా పైకి వచ్చినావు? నీ స్టాక్ మార్కెట్ అయిపోయిందా? ఇప్పుడే ట్రేడింగ్ అట్లా అయిపోయింది, అట్లా కొంచెం రిలాక్స్ అవుదామని పైకి వచ్చిన. ఒక 6K వేసిన. నీ పని మంచిదిగా మొన్న 5,000, నిన్న 8,000, ఇవాళ 6,000, మొత్తానికి 19,000 సంపాదించినావు కదా. ఏం బాగుండేమో ఈ సొసైటీలో. పొద్దున లేచి 9 వరకు బాక్స్ పట్టుకొని పోయి సాయంత్రం 6 వస్తేనే జాబ్ చేసినట్టు, వాల్యూ ఇచ్చినట్టు లెక్క. ఇట్లా వేస్తే ఎవరు వాల్యూ ఇస్తున్నాను? ఎవరైనా కష్టపడే డబ్బుల కోసమే కదా నువ్వు ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నావు, నీకెందుకు వాల్యూ ఉండదు? ఏమో మా నాన్న ఇప్పటి నుంచే టెన్షన్ పడుతుండు, నేను చేసే పనికి నాకు ఎవరైనా పిల్లని ఇస్తారా లేదా అని చెప్పేసి. నువ్వు ఒక చెప్పు సృజన, నిజంగా ఇట్లా నాలా ట్రేడింగ్ చేసే వాళ్ళకి పిల్లని ఎవరైనా ఇస్తారంటావా? ఏమో నాకు అవన్నీ ఏం తెలుసు, డబ్బులు మాత్రం మంచిగా సంపాదిస్తున్నావు కదా, ఇస్తారులే. నీకు జోక్ చెప్పాలనా సృజన? మా నాన్న అంట, అరే నీ కొడుకు బీటెక్ చేసిండు కదా, ఇంట్లో ఖాళీ కూడా ఏం చేస్తుండ్రు అంటున్నాంట. మా నాన్నకి ఏం చెప్పాలని అర్థం కాక ఇక నన్ను అడుగుతాను, ఏం చెప్పాలి చెప్పు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అట్లనే అన్నారు, మీ ఫ్రెండ్ వాళ్ళ అన్న బీటెక్ చేసి ఇంట్లోనే ఉంటున్నాడని. వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే. ఇంకో చూసినావా, నేను చేసే పనికి ఏమైనా వాల్యూ ఉందా? కష్టమే ఇట్లయితే నాకు ఫ్యూచర్లో పిల్లనిచ్చుడు. నీకు పిల్లని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఒక అమ్మాయిని సెట్ చేసుకొని ఉంటావు కదా, అందుకే పైకి వచ్చి ఫోన్ పట్టుకొని ఉన్నావు. మళ్ళీ అట్లానే అంటానే సృజన, నేను నీకు నిన్ననే చెప్పినా నాకు స్టార్ మార్కెట్తో కాపురం చేసేది సరిపోతుందని చెప్పి. నాకు ఎవ్వరు లేరు, సింగిల్ ఇక్కడ. జోక్ చేయకు అయినా నీ పర్సన్స్ నాకెందుకు చెప్తావులే. హలో పర్సనల్స్ మెయింటైన్ చేసేంత పర్సనాలిటీ కాదు నాది, ఏదోనో ఓపెన్గానే ఉంటా అంతే. సర్లే నమ్మినా కానీ చెప్పు, నాకు మార్కెటింగ్ క్లాసెస్ ఎప్పుడు తీసుకుంటావు? చెప్తా కానీ దానికంటే ముందు నువ్వు ఓ పని చేయి. యూట్యూబ్లోకి వెళ్ళి డే ట్రేడర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్కి వెళ్తే నీకు ఆ బ్రో చెప్పే వీడియోస్ అన్ని వింటూ ఉంటే బేసిక్స్ అన్ని కవర్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత నేను నీకు చెప్పేది అర్థమవుతుంది ప్రాక్టికల్గా. అవునా, ఓకే ఓకే సృజన, ఇంకేం మరి తినేసి వచ్చినావా? తిన్నా నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, అడిగినాక ఏమనుకోవు కదా. నేనేమనుకుంటూ సృజన, నీకేం అవసరం వచ్చినా కూడా అడుగు, నా దగ్గర మాటలు ఎందుకు? మొన్ననే ఇంటికి పెయింట్ తెప్పించిన ఒక 30K అయిపోతాం అనుకుంటే 50K దాకా అయింది. బయట ఫ్రెండ్స్ని ఒక 10K అడిగినా, ఒక 10K అరేంజ్ చేస్తావా?
ఓహో ఇప్పుడు నీకు 10,000 కావాలి అంతే కదా, దానికి ఎందుకు ఇంత మోమాట పడుతున్నావు? ఆగు నీకు ఫోన్పే వేస్తున్నా. సృజన ఫోన్పే చేసిన చూసుకో. మనీ వచ్చినాయి మొన్న, థ్యాంక్ యూ. నీకు ఒక 2-3 డేస్లో ఇచ్చేస్తా మళ్ళీ. 2-3 డేస్ కాదు, నీకు ఎప్పుడు కుడితే అప్పుడే ఇయ్యి. మళ్ళీ నాకు 10,000 ఇవ్వడానికి ఇంకోళ్ళ దగ్గర 10,000 అప్పు చేయకు. ఓకే మొన్న, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మొన్న, అమ్మ కాల్ చేస్తుంది. సృజన సరే మరి నువ్వు మీ అమ్మతో మాట్లాడు, నేను కింద ఉంటా. హలో చెప్పురా. ఏం చెప్తానవే, ఎక్కడున్నావు? ఇక్కడ మొన్న వాళ్ళ ఇంటికాడనే ఉన్నారా, ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేసిన, నువ్వు ఫోన్ చేయగానే పక్కకు వచ్చిన. ఆహా మొన్నగంధం ఎక్కడి దాకా వచ్చింది పులిహోర కలుపుడు? కలుపుతాను రా, దగ్గరకు వచ్చింది. కానీ చెప్పు, నువ్వు దేనికి ఫోన్ చేసినావు? సరే కానీ ఇందాక అనుష్ గారు వచ్చిండే, కలిసిపోయి నన్ను నీ గురించి అడుగుతాడు. వాడో బకరగాడు వీడో బకరగాడు, ఏంటంట వానికి? ఏందా ముచ్చట అనుకుంటున్నావా? ముచ్చట ఏం లేదే, అనుష్ గారు ఇప్పుడు నీకు ఫోన్ చేస్తాడు, నేను కలిసి నీకు ప్రపోజ్ చేస్తాడే వాడు. ఓ కొడుకా, ఆ బకరగాడు ప్రపోజ్ చేసేదాకా వచ్చిండారా? ఏం చేసి మాయ చేసినవరా? ఓసే నేనే మాయ మర్మం చేసిండే, నువ్వే ఏ మంత్రం వేసినావు వానికి? అంత లేదు కానీ ఇప్పుడు ఎట్లా రా? ఇప్పుడు వాడు వచ్చి ప్రపోజ్ చేసిన అనుకో, ఏం చేయను రా? వస్తే నీకు 50,000 సరిపోతాయి అంటే రిజెక్ట్ చేయవే. లేదు నేను ముందు బండ చుట్టానికి కాంపౌండ్ వాళ్ళు కావాలనుకుంటే ఇక నువ్వు ఓకే చేయవాన్ని. ఓహో, బండ కాంపౌండ్ వాళ్ళు అంటే 2-3 లక్షలకి వేస్తాను టెండరు. బా సూపర్ రా. వస్తే ఈ 2-3 లక్షలు వానికేమైనా లెక్క? వాడు ఊళ్ళే 10-15 లక్షల చిట్టీలు నడిపిస్తాండే, వాంతో నువ్వు లవ్ గేమ్ ఆడినావు అనుకో ఒక 1 year, నీ ఇల్లు పైన ఇంకో ఫ్లోరే లేపచ్చా నువ్వు. అంతే అంటవారా? అరే ఆ బకరా అన్వేష్ గాడే ఫోన్ చేస్తాంట నాకు. అవునానే, సరే సరే మాట్లాడు మరి మెల్లగా సెట్ చేసుకోవాన్ని. ఓకే రా. హలో అన్వేష్. సృజన ఏం చేస్తున్నావు? ఏంలే అన్వేష్, ఇక్కడ ఇంటికాడనే ఉన్నా, అమ్మ ఫోన్ చేసింది, అమ్మతో మాట్లాడతాను. ఏం లేదు సృజన, నీతోటి కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉన్నది, ఫ్రీ ఉంటే కలుస్తావా ఇవాళ? పర్సనల్గా మాట్లాడాలా? అదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా. కొంచెం కలవరాదు, అది డైరెక్ట్గా మాట్లాడితేనే కొంచెం బాగుంటుందని. ఓకేలే అన్వేష్, ఒక 10 minutes అయితే నా పని అయిపోతుంది, వచ్చి కలుస్తాలే. ఓకే సృజన, మరి ఎక్కడ కలుద్దాం? ఎక్కడంటే ఏం చెప్పాలి అన్వేష్, మన ఊరోళ్ళ గురించి తెలిసిందే కదా, కొంచెం ఏది చూసినా రూమర్ స్ప్రెడ్ చేస్తారు. మన ఊరవతల మిల్లు ఉంది కదా, అక్కడికి రా మాట్లాడదాం. ఓకే సృజన, నేను ఇప్పుడు ఊరు బయటనే ఉన్నా, సో నేను మిల్లి కాడికి వస్తున్నా, నువ్వు కూడా వచ్చేసాయి ఇక. ఓకే అన్వేష్. బా ఏం దొరికిలరా మీరు నాకు, నేను ఏం చెప్పినా గుడ్డే నమ్మేస్తారు. మీలాంటి ఒక 4 ఉన్నారు అనుకో, నాలాంటి హ్యాపీగా బతికేసి ఇక. ఏంది కొడుక నువ్వు ఒక్కరి వేచినావు, బుజ్జడి వేయింది? అదే అమ్మ దాని ఫ్రెండ్ పరిమళ లేదా, దాన్ని కలిసి వస్తాను పోయింది, ఛానల్ అవుతుంది అని చెప్పేసి. అవునా శివ, కరెంట్ ఆయన వచ్చి మీటర్ ఫిట్ చేసిండు బిడ్డ, మరి కరెంట్ సామానట మొత్తం తెలియదట. అవునమ్మా, దాని సామాన్లు కొన్ని తక్కువ పడ్డాయి, అయితే ఆ షాప్లో లేవట, రేపు పొద్దున పట్టుకొచ్చి ఇస్తుంది రాదు మరి. అదే శివ, ఆ కరెంట్ ఫిట్ చేసి ఆ బుగ్గలు ఫ్యాన్ పెడితే వచ్చి ఉంటాం బిడ్డ. అరే అమ్మ నువ్వు మర్చిపో, నేను ఉన్నా కదా, 2 రోజులలో నీకు లైట్లు ఫ్యాన్ ఫిట్ చేపిస్తా కదా. సరే బిడ్డ, ఎండల పడి వచ్చిన లోపల కూర్చుందిరా, నీళ్ళు అయిపోదు. సృజన వస్తా అన్న కదా, ఇంకా రావట్లే, వస్తుందా రాదా? హాయ్ అన్వేష్. హాయ్ సృజన. చెప్పు అన్వేష్, కలుద్దామన్నా, ఏమైనా మాట్లాడాలా? అవును సృజన, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉన్నది, సో అందుకే కలుద్దామని చెప్పేసి అన్న. సరే అన్వేష్, అదేంటో చెప్పు మరి. మాట్లాడతా కానీ సృజన, సో దాని ముందు ఒకటి అడిగేది ఉన్నది, అడుగుతున్నా అని చెప్పేసి ఏమనుకోకు, నీకు ఎవరైనా లవర్ గిట్ల ఉన్నాడా? ఊకో అన్వేష్, నాకెవరున్నారు? నాకెవ్వరు లేరు, నేను ఆ శివగారు దోస్తులను తప్ప మాకెవరున్నారు? అదే సృజన, నాకు కూడా తెలుసు, కాకపోతే కాలేజ్ డేస్లలో లేకపోతే ఇన్ని రోజులు హైదరాబాద్ ఉన్నావు కదా, సో అక్కడ ఇట్లా ఎవరైనా లవ్ చేసినావు అని చెప్పేసి తెలుసుకుందామని అడిగిన అంతే. నాకెవరు ఉన్నారు అన్వేష్, ఎవరు లేరు. అయినా మన ఊరి గురించి తెలుసుగా నీకు, కొంచెమైనా విషయం తెలిసిందనుకో అందరికి తెలిసిపోతుంది. ఓకే ఓకే సృజన. అవును, మొన్న కరెంట్ సామాన్ తీసుకొస్తా అన్నావు కదా, పైసలు ఇచ్చేసినా కదా, తీసుకొచ్చుకున్నారు సామాన్ మొత్తం? తీసుకొచ్చిన అన్వేష్, ఆ ప్లంబర్ అయినా కూడా అడ్వాన్స్ ఇచ్చేసిన, ఇక రేపో ఎల్లుండో వచ్చి కరెంట్ కూడా ఫిట్ చేస్తా అన్నారు.
ఓకే ఓకే సృజన. అవును మనీ ఆ 50K సరిపోయినాయా లేకపోతే ఏమైనా తక్కువ పడ్డదా? తక్కువ పడ్డే అన్వేష్, కానీ శివగాడి వాళ్ళ ఫ్రెండ్ని అడిగేసి సెట్ చేసిండు ఇక. ఇంతకీ అన్వేష్ ఏదో పర్సనల్గా మాట్లాడని చెప్పేసి రమ్మన్నావు కదా, అది పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నావేంటి? చెప్తా కానీ సృజన, చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం నా గురించి తప్పు అనుకోవద్దు. ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం మాత్రం ఇట్లనే ఫ్రెండ్స్లా కంటిన్యూ అవుదాం. ఓకే అన్వేష్, ఏంటో చెప్పు. సృజన, నా మనసులో మాట చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవునా? యాజ్ ఎ పర్సన్గా నువ్వు కూడా నాకు ఇష్టమే అన్వేష్, ఇందులో ఏమున్నది? అంటే ఆ ఇష్టం అని కాదు సృజన. సో చాలా రోజుల నుంచి వెళ్ళి నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నా సృజన. సో ఆ పరమైన ఇష్టం. ఐ లవ్ యూ సృజన. సృజన, ఇక ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకుంటున్నా, బట్ ఇక నాకే కొంచెం చెప్పడానికి ధైర్యం సరిపోలే, అందుకే ఇవాళ ఓపెన్ అయినా సృజన. రియల్గా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ సృజన. ఏంటి అన్వేష్ ఇట్లా షాక్ ఇచ్చినావు? ఏదో ఫ్రెండ్షిప్ బుద్ధి కదా మాట్లాడదామని వస్తా లవ్ అంటున్నావు. అంటే సృజన, ఇప్పుడు నా మనసులో నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి పెట్టుకొని నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అది నిన్ను మోసం చేసినట్టు అవుతుంది కదా. సో అందుకే ఇక నా మనసులో మాట చెప్పేసిన సృజన.